ప్రైజ్ లార్డ్. దేవుని నామానికి మహిమ కలుగును గాక. పోయిన ఆదివారం దేవుడు ప్రత్యేకమైనటువంటి కోణంలో కొన్ని విషయాలు మనతో మాట్లాడినటువంటి సంగతిని మరొకసారి మీకు జ్ఞాపకం చేస్తూ, యాకోబు అనేటువంటి వ్యక్తిని దేవుడు ఆశీర్వదించడానికి ఇష్టపడకపోవడానికి ఒక ముఖ్యమైనటువంటి కారణం ఏంటి అనంటే, తనలో ఉన్నటువంటి ఒక వాక్య విరుద్ధమైనటువంటి లక్షణం. ఏంటా లక్షణము అని చెప్పేసానంటే, తను మోసం చేసేటువంటి వ్యక్తిత్వం కలిగిన వాడు. అందుకే ఆయన యాకోబు యొక్క పేరును మార్చి తను మాట్లాడిన మాట ఏంటంటే, ఇక నుండి నీవు ఇజ్రాయేలు అనబడతావని దేవుడు మాట్లాడాడు. దానికి గల కారణం ఏంటి అని అంటే, యాకోబు అనంటే మోసగాడు అని అర్థం. అంటే ఈ లేఖన భాగాన్ని బట్టి మనం అర్థం చేసుకోవాల్సిన ఒక ప్రాముఖ్యమైనటువంటి విషయం, దేవుడు మోసగాళ్ళని ఏమాత్రం కూడా ఆశీర్వదించడానికి ఇష్టపడడు. అందుకే యాకోబును ఆశీర్వదించడానికి ఇష్టపడలేదు. తనకున్నటువంటి ఆ యొక్క పేరును బట్టి కావచ్చు, పేరును బట్టి మాత్రమే కాక ఆ పేరుకు సంబంధించినటువంటి తన వ్యక్తిగత జీవన విధానం కూడా అలాగనే ఉన్న కారణాన్ని బట్టి దేవుడు ఆ పరిస్థితిని మార్చి, ఆ పద్ధతిని మార్చి, ఆ లక్షణాన్ని తొలగించి, దేవునితోనే రాత్రంతా పోరాడి పెనుగులాడి విజయాన్ని సంపాదించిన కారణాన్ని బట్టి ఇజ్రాయేలు అనేటువంటి ఒక నూతనమైనటువంటి పేరును తనకి అనుగ్రహించి దేవుడు ఆశీర్వదించినట్లుగా లేఖనాలు మనకు కనబడ్డాయి. అయితే దాని వెనుకున్నటువంటి ఒక ముఖ్య ఉద్దేశం, దేవుడు మోసగాళ్ళను ఆశీర్వదించడు. అయితే యాకోబు మోసగించింది ఎవరిని అనంటే, సాధారణమైనటువంటి మానవుల్ని మోసగించాడు. అంటే తన తండ్రిని కావచ్చు, లేకపోతే తన అన్నను కావచ్చు, మోసం చేసిన కారణాన్ని బట్టి ప్రభు దగ్గర నుండి రావాల్సిన ఆశీర్వాదాలని తను స్వతంత్రించుకోవడంలో వెనకబడ్డాడు. అలాంటిది మనం పోయిన ఆదివారం మనం తెలుసుకున్నాం ఏంటి అనంటే, యాకోబు అనేటువంటి వ్యక్తి కేవలం మనుషుల్ని మాత్రమే మోసం చేశాడు. అందుని బట్టి ప్రభు ఆశీర్వాదానికి కొంత దూరంగా నిలబడినటువంటి విధానాన్ని మనం పరిశీలించాం. కానీ ఒక వ్యక్తి మనుషులను కాదు కానీ ప్రభువునే మోసం చేశాడు. అందుకే అతనికి మనం పెట్టుకున్నటువంటి పేరేంటి అనంటే మహామోసగాడు. ఎవరతను? గెహజీ ఏం చేశాడు అని చెప్పేసినంటే, యెహోవా జీవము తోడు, నేను ఎక్కడికి వెళ్ళలేదు అని దైవజనుడు ఎదుట అబద్ధమాడి, సిరేనుడైనటువంటి నయమాను దగ్గర దొరికినటువంటి వెండిని, ప్రశస్తమైనటువంటి వస్త్రాలను తీసుకొని దాచుకొని పరిశుద్ధాత్ముని ఎదుట అబద్ధమాడి తన యొక్క జీవన విధానములోనే ప్రభువునే మోసం చేసేటువంటి ఒక దౌర్భాగ్యపు స్థితికి దిగజారిపోయినటువంటి పరిస్థితిని బట్టి దేవుని ద్వారా ఆశీర్వాదమేమో కానీ నయమాను వదిలి వెళ్ళినటువంటి ఆ కుష్టు రోగాన్ని తను సంపాదించుకోవడం మాత్రమే కాక, దాదాపుగా తన తరతరాలు వంశాల వారికి దానిని ఒక బహుమానంగా ఇచ్చేటువంటి దౌర్భాగ్యపు పరిస్థితుల్లో గెహజీ ఉండిపోయాడు. దానికి గల కారణం ప్రభువునే మోసం చేయాలనేటువంటి తన ఆలోచన. తనను ఆధారం చేసుకొని మనం ఒక 3 విషయాలు మనం తెలుసుకున్నాం. ఏంటి అది? ఒకటి, అన్యుల దగ్గర నుండి మనం వారి యొక్క సహవాసాన్ని తీసుకోకూడదు, వారితో సాంగత్యం మనం చేయకూడదు, వారితో స్నేహం మనం చేయకూడదు, వారి ఆలోచనలకు తగ్గట్లుగా, వారి తలంపులకు తగ్గట్లుగా, వాళ్ళ ఆచార వ్యవహార శైలిలోకి మనం వెళ్ళుటకు వీలు లేదు అనేటువంటి విషయాన్ని పోయిన వారం మనం తెలుసుకున్న. ఒకవేళ ఇలాగున మనం అన్యులతో సాంగత్యాన్ని మనం కొనసాగించితే మనం ప్రభువునే మోసం చేసినటువంటి వారి జాబితాలో ఉంటామన్న సంగతిని మనం తెలుసుకున్నాం. ఇది మొదటిది. రెండవది, వారు ఇచ్చేటువంటి సలహాలు తీసుకోకూడదు. ఎందుకంటే అన్యులు ఇచ్చేటువంటి సలహాలు ప్రతిదీ కూడా ఈ లోక సంబంధమైనటువంటి ఆలోచనకు అనుకూలంగా ఉంటాయి. దేవుని యొక్క ఆలోచనకి ఈ లోక సంబంధమైనటువంటి ఆలోచనలకి చాలా వ్యత్యాసం ఉంటుంది. ఈ లోకం ఒకటి నీతి అని చెబుతుంది, కానీ దేవుని యొక్క నీతి వేరు ఉంటుంది. దేవుని యొక్క నీతి వేరు ఉంటుంది. కనుక దయచేసి అన్యులు ఇచ్చేటువంటి సలహాలు తీసుకోకూడదు. కొరింథీ సంఘంలో నెలకొల్పబడినటువంటి సమస్య అదే. వీళ్ళకి సమస్యలు వచ్చినప్పుడు, వీళ్ళకి వాద్యం వచ్చినప్పుడు, వీళ్ళ మధ్య గొడవలైనప్పుడు అపోస్తులైనటువంటి పౌలు వారిని గద్దిస్తూ మాట్లాడినటువంటి మాట ఏంటి అనంటే, మీ ఎదుట అంటే మీ మధ్య జరిగినటువంటి యొక్క వాగ్వేదాలను లేకపోతే ఈ వాద్యాలను తీర్చడానికి పరిశుద్ధుడు ఒక్కడు కూడా లేడా సంఘంలో? మీరు లోకానికి తీర్పు తీర్చేవారై ఉండాల్సినటువంటి మీరు అన్యుల దగ్గరికి వెళ్ళిపోయి ఎందుకని మాకు తీర్పు తీర్చమని, మాకు సలహాలు ఇవ్వమని, మాకు న్యాయం తీర్చమని ఎందుకు అడిగారు అని అపోస్తులైనటువంటి పౌలు సంఘాన్ని గద్దించినటువంటి విధానాన్ని మనం పరిశీలించాం. వారు ఏం చేశారు అనంటే, అన్యులు ఇచ్చేటువంటి సలహాలు తీసుకున్నారు, అన్యులు ఇచ్చేటువంటి న్యాయం వైపు మొగ్గు చూపారు, అన్యులు ఇచ్చేటువంటి తీర్పుకు వారు లోబడ్డారు. కానీ సంఘములో చేర్చబడిన తరువాత
క్రైస్తవులంగా క్రీస్తుని అనుసరిస్తూ ఉన్నటువంటి వ్యక్తులంగా మనం ఉంటూ ఉన్నప్పుడు అన్యులు ఇచ్చేటువంటి సలహాల వైపుకు కానీ అన్యులు ఇచ్చేటువంటి సూచనల వైపుకు కానీ మనం వెళ్ళకూడదు. వారు ఇచ్చే సలహాలు సూచనలు కనుక మనం తీసుకున్నాము అని అంటే మనం ప్రభువునే మోసం చేసిన వారు అన్న సంగతిని మనం జ్ఞాపకం ఉంచుకోవాలన్న సంగతి తెలియజేశాను. మూడవదిగా వారి సంపదను మనం తీసుకోకూడదు, అన్యుల సంపదను. గెహాజీ చేసింది అదే కదా. సో ఈ 3 రకాలైనటువంటి గెహాజీ ఎలాగైతే తీసుకొని శాపాన్ని కొని తెచ్చుకున్నాడో అలాగనే మనం కూడా అన్యులు ఇచ్చేటువంటి స్నేహాన్ని కానీ అన్యులు ఇచ్చేటువంటి సలహాలు కానీ అన్యుల దగ్గర దొరికేటువంటి సొమ్మును కానీ మనం తీసుకున్నాము అని అంటే ఖచ్చితంగా మనము కూడా ప్రభువుని మోసం చేసిన వాళ్ళం అవుతాం. మనుషుల్ని మోసం చేసిన వాళ్ళం కాదు, ప్రభువుని మోసం చేసిన వాళ్ళం అవుతాం. మనుషులను మోసం చేసేటువంటి వ్యక్తిత్వం కలిగిన వాడైనటువంటి యాకోబు తన ఎదుట ఉన్నప్పటికీ కూడా యాకోబుని ఆశీర్వదించడానికి దేవుడు ఇష్టపడలేదు. ఎందుకంటే యాకోబు మనుషులను మోసం చేసేవాడు, తన నన్నను మోసం చేశాడు, తన తండ్రిని మోసం చేశాడు. తన జీవితం అంతా కూడా మోసాన్నే కలిగి ఉన్నటువంటి కారణాన్ని బట్టి తన పేరులోనే తన వ్యక్తిత్వాన్ని కనబరుస్తూ ఉన్నటువంటి విధానాన్ని బట్టి ప్రభు ఆశీర్వదించడానికి ఇష్టపడలా. కారణం అతడు మోసగాడు. అయితే ఈరోజు మనం ఒక చిన్న పని చేద్దాం. అదేంటి అని అంటే ఇచ్చి మోసం చేసిన వాళ్ళని చూద్దాం. ఈరోజు ఇచ్చి మోసం చేసిన వాళ్ళు, గెహాజీ ఏం చేశాడు? తీసుకొని మోసం చేశాడు కదా. ఈరోజు ఏం చేద్దామనంటే ఇచ్చి మోసం చేసినటువంటి ఒక కుటుంబాన్ని మీకు చూపిస్తాను. దాని తర్వాత మనం ఏం చేయాలి అనేది వాక్యానుసారంగా తెలుసుకున్నట్టుకు ప్రయత్నం చేద్దాం. చిన్న ప్రార్థన చేసుకుందామా అందరం కూడా. అపోస్తుల కార్యముల గ్రంథం 5వ అధ్యాయం 1 నుండి 11 వచనాలు. 3వ వచనంలో చూడండి. అప్పుడు పేతురు, అననీయ, నీ భూమి వెలలో కొంత దాచుకొని పరిశుద్ధాత్మను మోసపుచ్చుటకు సాతాను ఎందుకు నీ హృదయమును ప్రేరేపించెను? అర్థమైందా? ఇక్కడ మనందరికీ తెలిసిందే అననీయ సప్పీరాల యొక్క స్టోరీ మనందరికీ తెలిసిందే. డీప్గా ఎక్స్ప్లెయిన్ చేయడానికి నేను ప్రయత్నం చేయను, కానీ లైట్గా మీ అందరికీ తెలియడం కోసం మరొకసారి ఈ విషయాన్ని తెలియజేస్తున్నాను. అననీయ సప్పీరా అనేటువంటి 2 భార్యాభర్తలు ఉన్నారు. వారిద్దరికీ కూడా ఒక పొలం ఉంది. ఆ పొలాన్ని అమ్మారు. పొలాన్ని అమ్మిన తర్వాత వీళ్ళిద్దరు అనుకున్నది ఏంటంటే ఆ పొలాన్ని అమ్మిన ఎంతకైతే అమ్ముతారో ఆ వెలను తీసుకొని వచ్చి పరిచర్యకి ఇవ్వాలి, అపోస్తుల పాదముల ఎదుట పెట్టాలి, దేవుని యొక్క రాజ్య సువార్త నలుమూలల ప్రపంచమంతటా లేదా వారి ప్రాంతం అంతటా ప్రచురము చేయబడుటకు పరిచర్యలో వాడబడాలి అనేటువంటి ఒక మంచి ఉద్దేశంతో, ఒక మంచి కాన్సెప్ట్తోనే వారు ఆలోచన చేశారు. వారి దగ్గర ఉన్నటువంటి ఆస్తిలో, వారి దగ్గర ఉన్నటువంటి భూమిలో దానిని అమ్మారు. అయితే వీళ్ళిద్దరూ కూడా ఏమనుకున్నారు ఏమో కానీ, ఇంత ఇవ్వాలా ప్రభుకి, ఇంత ఇవ్వాల్సిందేనా, ఇంత ఇస్తే సరిపోతుంది కదా, మనం ఒక్కలమే కాదు కదా, ఇచ్చేవాళ్ళు చాలామంది ఉన్నారు కదా మరి అనేటువంటి ఆలోచనలతోనో మరి దేనితోనో మొత్తానికి అపోస్తులుడైనటువంటి పేతురు గారి దగ్గరికి వచ్చేసి వారు కొంత కమ్మారు, అందులో కొంత దాచుకున్నారు. దాచుకొని కొంత పేతురికి ఇవ్వడానికి వచ్చాయా, ఇదిగో మేము పొలం అమ్మాము, ఆ అమ్మిన దానిలో ఉన్నటువంటి వెల నీకు ఇస్తున్నాను, ఆ డబ్బులు నీకు ఇస్తున్నాను అని చెప్పేసానంటే పేతురు అడిగాడు, నిజంగా మీరు అమ్మినటువంటి భూమి ఇంతకే అమ్మారా అని చెప్పేసానంటే అన్ని అవును అని చెప్పేసి అన్నప్పుడు పేతురు అన్న మాట ఏంటో చెప్పన, పరిశుద్ధాత్మను మోసపుచ్చుటకు సాతాను ఎందుకు మీ హృదయంను ప్రేరేపించను అంటే వీళ్ళు ఏం చేశారు అని చెప్పేసానంటే పరిశుద్ధాత్మను మోసం చేశారు. వీళ్ళు అనుకున్నారు సేవకుని మోసం చేస్తున్నాను అని చెప్పేసి అని అనుకున్నారు, లేదా సంఘాన్ని మోసం చేస్తున్నాను అని అనుకున్నారు. ఎవరికి తెలుసు మనం అమ్మిన సంగతి? మనం ఇంతకే అమ్మామన్న విషయాన్ని ఎవరు చూశారు? ఎవరు చూడలేదు కదా. వెళ్ళిపోయి ఇంతే, మనం కొంత కమ్మాం, కొంత మనం దాచుకున్నాం, కొంత ఆయనకి ఇచ్చేద్దాం, ఎవరేం అడుగుతారు, మన పొలం మన డబ్బులు మన ఇష్టం కదా అనేటువంటి భావనలో ఉండిపోయి వారు ఏం చేశారు అని చెప్పేసి అంటే పరిశుద్ధాత్మున్నే మోసం చేసేటువంటి ఆ యొక్క స్థితిలోనికి వాళ్ళు వెళ్ళిపోయారు. దానిని పేతురు గ్రహించి అంటూ ఉన్నాడు, అననీయ, పరిశుద్ధాత్మను మోసపుచ్చుటకు ఎందుకు సాతాను నీ హృదయాన్ని ప్రేరేపించింది? వీళ్ళు ఏం చేశారంట? పరిశుద్ధాత్మను మోసం చేశారంట. నేను చెప్పాను కదా, మనుషులను మోసం చేసేవాళ్ళు చాలామంది ఉన్నారు. స్నేహితులను మోసం చేసేవాళ్ళు మనకు కనపడతారు. కుటుంబాల్లో తల్లిని మోసం చేసేవాడు, తండ్రిని మోసం చేసేవాడు, అన్నను మోసం చేసేవాడు, తమ్ముడిని మోసం చేసేవాడు, లేకపోతే అధికారులు మోసం చేసి ఎవడైనా కానీ మనిషిని మోసం చేసేవాడు భూమి మీద చాలా ఎక్కువ మంది కనబడుతూ ఉంటారు. కానీ ఇక్కడ చూడండి, ప్రభువునే మోసం చేసేటువంటి జాబితాలో మరొక కుటుంబం స్థానాన్ని సంపాదించుకుంది. అదే అననీయ సప్పీరాల యొక్క కుటుంబం. వీళ్ళు మనుషుల్ని కాదు మోసం చేసింది. ఎవరిని మోసం చేశారు అని అంటే పరిశుద్ధాత్మని మోసం చేశారు. ఎలా మోసం చేశారు? ఇదిగో మేము భూమిని అమ్మి ఇంత కమ్మి ఇదిగో ఆ అమౌంట్ తీసుకొని వచ్చి మీకు ఇస్తున్నాం అని ఇచ్చి మోసం చేశారు. అసలు ఇవ్వకపోయినా కానీ సమస్య ఉండేది కాదు, కానీ ఇచ్చి మోసం చేశారంట. ఇచ్చి మోసం చేశారు. ఎంతో కొంత ఇచ్చారు కదా, ఆ సేవకుడు అనుకోవచ్చు కదా, ఏదో మొత్తానికి సరే
ఓ ₹1,00,000 అమ్మారు, 50,000 ఇచ్చారు కదా, ఏదో చేద్దాంలో దీంతో పాటు పరిచర్య, వాళ్ళ భూమి వాళ్ళ ఇష్టం అని చెప్పేసి అనుకున్నాడు. అనుకోలే. ఎందుకు అని చెప్పేసి అంటే వాళ్ళ తీర్మానం ఏంటి, వాళ్ళు అనుకున్నది ఏంటి, వాళ్ళ ఆలోచన చేసింది ఏంటి, వాళ్ళ ఉద్దేశం ఏంటి, దేనిని బట్టి వాళ్ళు ప్రేరేపించబడ్డారు, ఏ ఉద్దేశాన్ని నెరవేర్చడానికి వాళ్ళు సిద్ధపడ్డారు, ఆ సిద్ధపడినటువంటి విధానాన్ని కూడా మరిచి, వాళ్ళు చేసుకున్న తీర్మానాన్ని కూడా మరిచి, ప్రభువు గమనించడు అనేటువంటి ఆలోచనతోటి ప్రభువుని మోసం చేయడానికి సిద్ధపడి పేతురు ఎదుట, సంఘం ఎదుట, అన్నిటికి మించి పరిశుద్ధాత్మని ఎదుట అబద్ధం ఆడేటువంటి ఒక పరిస్థితిలో వారు నిలబడ్డారంట. తర్వాత జరిగిన సంగతి మనందరికీ తెలిసిందే. పరిశుద్ధాత్మనే మోసం చేస్తే ఏం సంపాదించుకున్నాడు? ఆ క్షణములోనే, ఆ మాట మాట్లాడిన ఆ గడియలోనే అననీయ ఈ మాటలు వినుచూనే పడి ప్రాణము విడువగా వినిన వారికందరికీ మిగుల భయం కలిగిందంట. హల్లెలూయా. భయం కలిగిందంట. మాటలు వింటున్న పేతురు గారు మాట్లాడుతూనే ఉన్నాడు, గద్దిస్తానే ఉన్నాడు, బుద్ధి చెబుతానే ఉన్నాడు. ఆ మాటలు వింటూ ఉండగానే ప్రాణం విడిచాడంటే. ఎందుకని? పేతురు గారి చేతుల్లో ఏమీ లేదు. మోసం చేసింది ఎవరిని? ప్రభువుని మోసం చేసి, పరిశుద్ధాత్మను మోసం చేసినటువంటి కారణమును బట్టి ఆ క్షణములోనే మరణాన్ని పంపించినటువంటి విధానాన్ని మనం పరిశీలించాలి. ఈ మాట చాలా కఠినంగా ఉంటుందండి, నేను చెబుతున్నాను, చాలా జాగ్రత్తగా గమనించండి. మనుషులను మోసం చేసినంత సులువు కాదు ప్రభుని మనం మోసం చేయడం. మనుషుల్ని మోసం చేసినంత సులువు కాదు ప్రభుని మనం మోసం చేయడం. ఒకవేళ ప్రభువునే మోసం చేసేటువంటి స్థితిలో గనక మనం నిలబడ్డాము అని అంటే వాక్యము సెలవిస్తూ ఉంది. ఆనాటి కాలంలో ఏ దేవుడైతే పనిచేశాడో అదే దేవుడు నేటి తరంలో మన మధ్య కూడా పనిచేస్తూ ఉన్నాడు, మన మధ్య కూడా సంచరిస్తూ ఉన్నాడు. ఆయననే మోసం చేసేటువంటి పరిస్థితుల్లో గనక మనం ఉంటే మరణము నిన్ను వెంబడిస్తుందన్న సంగతి నువ్వు జ్ఞాపకం ఉంచుకోవాలి. మరణము నిన్ను అంటి పెట్టుకుని ఉందన్న సంగతి నువ్వు జ్ఞాపకం ఉంచుకోవాలి. ఏ క్షణమో ఏ గడియో తెలీదు. నువ్వు అనుకోవచ్చు ఎవరు చూడట్లేదు, నువ్వు అనుకోవచ్చు ఎవరు గమనించట్లేదు, నువ్వు అనుకోవచ్చు ఎవరు కూడా నన్ను పరిశీలించట్లేదు. నిజమే. నీ కుటుంబం కానీ, లేకపోతే నీ స్నేహితులు కానీ, నీ ఇరుగు పొరుగు వారు కానీ, నీ సంఘము కానీ, నీ సేవకుడు కానీ నువ్వు చేస్తూ ఉన్నటువంటి వాక్య విరుద్ధమైనటువంటి క్రియలను వారు చూడకపోవచ్చు. కానీ రహస్యమందు చూచేవాడు ఒకడు ఉన్నాడు. ఆయనే ప్రభు అయిన క్రీస్తు, ఆయనే పరిశుద్ధాత్మ దేవుడు. నువ్వు చేస్తూ ఉన్నటువంటి ప్రతి పనిని గమనిస్తూ ఉన్నటువంటి దేవుడిగా ఆయన కనబడుతూ ఉన్నాడు. ఇదిగో ఆ పొలాన్ని లేదా ఆ భూమిని అమ్మాలి అని అనుకున్నప్పుడు పేతురు లేడు కానీ దేవుడు వారితోనే ఉన్నాడు. అమ్ముతూ ఉన్నప్పుడు పేతురు వారితో లేడు కానీ దేవుడు వారితోనే ఉన్నాడు. డబ్బులు తీసుకుంటూ ఉన్నప్పుడు పేతురు వారితో లేడు కానీ దేవుడు వారితోనే ఉన్నాడు. డబ్బులు ఇస్తూ ఉన్నప్పుడు కూడా దేవుడు వారితోనే ఉన్నాడు. దాచుకున్నప్పుడు, ఎవరికి కనబడకుండా ఇంటిలో సర్దుకున్నప్పుడు దేవుడు తనతోనే ఉన్నాడు. పరిస్థితిని గమనించాడు, అర్థమవుతుంది. ఎవరిని మోసం చేస్తూ ఉన్నాడంటే అన్నయ్య పరిశుద్ధాత్మను మోసం చేస్తూ ఉన్నాడు, దేవుణ్ణే మోసం చేస్తూ ఉన్నాడు. అందుకే మహామోసగాళ్ళ జాబితాలో తను కూడా స్థానం సంపాదించుకున్నాడు. సక్సెస్ఫుల్గా దేవుని ఎదుట నుండి శిక్షను ఆ క్షణమే సంపాదించుకొని మరణించినటువంటి విధానాన్ని లేఖనాలు చాలా స్పష్టంగా మనకి తెలియజేస్తూ ఉన్నాయి. దేవుణ్ణే మోసం చేసేటువంటి స్థితిలో కనుక మనం ఉంటే వాక్యము సెలవిస్తూ ఉంది మరణము మనల్ని అంటి పెట్టుకొని ఉంటుందన్న సంగతిని సంఘము జ్ఞాపకం ఉంచుకోవాలి. మన జీవితాల్లో ఎన్ని పరిస్థితుల్లో, ఎన్ని కార్యాల్లో, ఎన్ని ఆలోచనల్లో ఎవరు చూడట్లేదు, ఎవరు గమనించట్లేదు, ఎవరు పరిశీలించట్లేదు. 2 రకాలైనటువంటి జీవన విధానాలు కలిగి మనం బ్రతుకుతూ ఉంటాం. మందిరంలో ఉన్నప్పుడు, ఆత్మీయుల మధ్య ఉన్నప్పుడు, సంఘంతో ఉన్నప్పుడు, సేవకుని ఎదుట ఉన్నప్పుడు ఒక రకమైనటువంటి జీవన విధానాన్ని, ఒక రకమైనటువంటి మాట తీరుని, ఒక రకమైనటువంటి నడవడికను కలిగిన మనము సంఘానికి దూరంగా, సేవకునికి దూరంగా, ఆత్మీయతకు దూరంగా మనం వచ్చిన తరువాత మన జీవిత స్థితిగతులు ఎలాగున్నాయి? మందిరంలో ఉన్నప్పుడు ఎలాంటి బ్రతికైతే మనం కనబరుస్తూ ఉన్నామో అలాంటిదే మనము ఈ లోకంలోకి వచ్చిన తర్వాత, మన ఇంటికి వచ్చినప్పుడు, మన స్నేహితుల మధ్యకు వచ్చినప్పుడు, మన కుటుంబీకుల మధ్యకు వచ్చినప్పుడు అదే జీవన శైలి మనం కొనసాగించగలుగుతూ ఉన్నామా? ద్వంద్వ స్వభావాన్ని కలిగి ఉంటున్నామా? మందిరానికి వెళ్ళేటప్పుడు మాత్రమే పరిశుద్ధత, మందిరం నుండి వచ్చిన తర్వాత ఇంకా మన ఇష్టం. సోమవారం మొదలుకొని శనివారం వరకు మనది, ఒక్క ఆదివారంలో 2 గంటలు మాత్రమే ప్రభువుది. ఆ 2 గంటలు మనల్ని మించిన పరిశుద్ధుడు బైబిల్లో కూడా కనపడు. నిజం. ఆ 2 గంటలు, 2.5 గంటలు లేదా 3 గంటలు మనం దేవుని యొక్క సన్నిధిలో గడిపేటువంటి ఆ సమయము
మనల్ని మించిన భక్తుడు, మనల్ని మించినటువంటి ఆరాధికుడు, మనల్ని మించినటువంటి సువార్థికుడు, మనల్ని మించినటువంటి గాయకుడు, మనల్ని మించినటువంటి వాక్యోపదేశకుడు బైబిల్లో కూడా కనపడ్డాము. బయటకు వచ్చిన తర్వాత అర్థమవుతుంది మన పరిస్థితి ఏంటి. ఏంటిదంతా అని చెప్పేసాడంటే ప్రభువుని మోసం చేయడం. ప్రభువుని మోసం చేసినటువంటి అననీయ జీవితం ఏమైందో మరొక్కసారి మీకు జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. ప్రియమైన దేవుని సంఘమా, ఇలాంటి జీవన శైలే, ఇలాంటి జీవన విధానమే గనుక నువ్వు కలిగి ఉంటే గుర్తుంచుకో, జ్ఞాపకం ఉంచుకో, ఖచ్చితంగా మరణదూత నిన్ను వెంబడిస్తుందని అర్థం. మిమ్మల్ని భయపెట్టడానికి నేను ఈ మాట చెప్పటం లేదు, కానీ లేఖనాన్ని ఆలోచన చేసి ప్రభు ఇచ్చిన తలంపును బట్టి, ఇచ్చిన ప్రేరేపణను బట్టి మాట్లాడుతూ ఉన్నాను. పరిశుద్ధాత్ముడు మాట్లాడుతూ ఉన్నాడు. ఈ దినాన ప్రభువునే మోసం చేసేటువంటి మహామోసగాళ్ళ జాబితాలో మనం ఉండడానికి వీల్లేదు. అననీయ ఏం చేశాడంటే ఇచ్చి ప్రభువుని మోసం చేశాడు. ఏమి ఇచ్చాడు? దాచుకొని కొంత ఇచ్చాడంట, పూర్తిగా ఇవ్వాల. దాచుకొని కొంత ఇచ్చాడు, ప్రభువుని మోసం చేశాడు. కనుక అలాంటి జీవన శైలి మనం ఉండకుండా ఉండాలి అని చెప్పేసి అంటే మనము కూడా దేవునికి ఇవ్వాల్సినది పూర్తిగా ఇచ్చేదిగా ఉండాలి. ఏమి ఇవ్వాలి మనం దేవునికి? అన్నయ్య భూమిని అమ్మాడు, కొంత వెలకు అమ్మాడు, కొంత దాచుకున్నాడు, కొంత మాత్రం ఇచ్చాడు. అందుకని చెప్పేసి ప్రభువుని మోసం చేసినటువంటి వ్యక్తిగా సాక్ష్యం సంపాదించుకున్నాడు. ఆ క్షణంలోనే మరణించాడు. సప్పీరా కూడా సేమ్. తన గురించి మళ్ళీ ప్రత్యేకంగా మాట్లాడుకోవాల్సిన ఏం లేదు. మరలా సప్పీరా వచ్చింది, ఏంటమ్మా ఏంటి పరిస్థితి అంటే అవునా ఇదే నిజమంది. ఆమె కూడా మరణించింది. సేమ్, శిక్ష మారలేదు. అన్నయ్యకు ఒక న్యాయం, సప్పీరాకు ఒక న్యాయం జరగలేదు. ఇద్దరికి ఈక్వల్గా దేవుడు ఇవ్వాల్సింది ఇచ్చేసాడు. ఎందుకు ఇచ్చాడు అని చెప్పేసి అంటే వీళ్ళు ఇచ్చేది సరిగ్గా లేదు కాబట్టి, వీళ్ళు ఇచ్చే దాంట్లో న్యాయం లేదు కాబట్టి, వీళ్ళు ఇచ్చే దాంట్లో యథార్థత లేదు కాబట్టి. కనుక మనం ఏం చేయాలి? మనం ఇచ్చేది వాక్యానుసారమైనదై ఉండాలి. మనం ఇచ్చేది దేవుడు అంగీకరించేదై ఉండాలి. మనం ఇచ్చేది ఖచ్చితంగా దేవుడు బోధించినదై ఉండాలి. దేవుడు ఇవ్వమనిన దానిని గనక మనం ఇవ్వకుండా దాచుకున్నాము అని అంటే, దేవుడికి తెలియకుండా దానిని దాచుకొని మనం భద్రపరుచుకున్నాము అని అంటే, మనం దేవుణ్ణి మోసం చేసిన వాళ్ళం అన్న సంగతిని మీరు జ్ఞాపకం ఉంచుకోవాలి. అడుగుతాడు దేవుడు ఖచ్చితంగా ఇవ్వమని. ఏమివ్వమని అడుగుతాడు? మీరు అనుకున్నట్లుగా కానుకల గురించి నేను ఈ దినాన ఖచ్చితంగా మాట్లాడతాను, అది కూడా లాస్ట్ పాయింట్లో వచ్చింది. కానీ అంతకన్నా కానీ ప్రాముఖ్యమైనటువంటి విషయాలు ఉన్నాయి కొన్ని. దేవుడు మన దగ్గర నుండి కోరుకునేవి, దేవుడు మన దగ్గర నుండి ఆశించేవి, మనం ఇవ్వాలి అని చెప్పేసి ప్రభువు ఆలోచన చేస్తున్నవి కొన్ని ఉన్నాయి. 3 విషయాలు మాత్రమే ఈ దినాన మీకు నేను చెప్పడానికి నేను ప్రయత్నం చేస్తాను. ఆ 3 విషయాలు మనం నిజముగా నిజాయితీగా ప్రభువుకి పూర్తిగా సంపూర్ణంగా ఇవ్వగలుగుతున్నామా లేదా అనేది ఆలోచన చేద్దాం. ఒకవేళ అలాగున ఇవ్వకపోతే అననీయ ఎలాగైతే కొంత దాచుకొని కొంత ఇచ్చి పరిశుద్ధాత్మనే మోసం చేసి మరణించాడో, అలాంటి మహామోసగాళ్ళ జాబితాలో అననీయ పక్షాన మనం కూడా నిలబడతాం. కనుక అలాంటి పరిస్థితి లేకుండా దేవుడు ఏమి ఇవ్వాలని కోరుకుంటున్నాడో, ఏది ఇస్తే ప్రభు సంతోషిస్తాడో, ఏది సంపూర్ణంగా ఇవ్వాలనుకుంటున్నాడో దానిని గురించి ఆలోచన చేద్దాం. మొట్టమొదటిగా ప్రభువుకి మనం ఇవ్వాల్సింది, దేవునికి మనం ఇవ్వాల్సింది ఏంటి అనేది చూద్దాం. చూడండి, తిమోతికి రాసిన 2వ పత్రిక 4వ అధ్యాయం 2వ వచనం చూడండి ఒకసారి. వాక్యమును ప్రకటించుము, సమయమందును అసమయమందును ప్రయాసపడుము, సంపూర్ణమైన దీర్ఘశాంతముతో ఉపదేశించుచు ఖండించుము, గద్దించుము, బుద్ధి చెప్పుము. దైవజనుడైనటువంటి పౌలు గారు తిమోతికి రాస్తూ మాట్లాడినటువంటి మాట ఏంటంటే, వాక్యం ప్రకటించు, సమయమందు అసమయమందు ప్రయాసపడు. ఈరోజు సమయము అనేటువంటి పాయింటే మనం తీసుకుందాం. ఎందుకనంటే మన దైనందిన జీవితాల్లో ఖచ్చితంగా మనం ప్రభువుకి ఇవ్వవలసింది ఏంటి అనంటే సమయం ఇవ్వాలి. ఖచ్చితంగా ప్రతి క్రైస్తవుడు దేవుని రక్తంలో కడగబడి బాప్తిస్మం తీసుకొని సంఘంలో చేర్చబడి ఆయన రాజ్యము కొరకు కనిపెట్టుకొని ఆయన మార్గంలో ప్రయాణిస్తూ ఉన్నటువంటి ప్రతి క్రైస్తవుడు కూడా తన అనుదిన జీవితంలో చెయ్యదలుచుకున్నటువంటి కార్యము దేవుడికి ఇవ్వాల్సినది ఏంటి అనంటే సమయం ఇవ్వాలి. అందుకే ఇందాక నేను వాక్యాన్ని చదవండి అని చెప్పేసి ఎవరు రెస్పాండ్ అవునప్పుడు ఎందుకు హ్యాండిల్ చేయమన్నానంటే, ఇది వాక్యము తెలియజేయబడుతున్నటువంటి సమయం, పరిశుద్ధాత్మదేవుడు మనతో మాట్లాడుతున్నటువంటి సమయం. మనం మీట్లో జాయిన్ అయినంత మాత్రాన సరిపోదు. ఏదో మీట్లో జాయిన్ అయిపోయి నన్ను సంతోషపెట్టడానికి ఫోన్లు మీట్లో పడేసి పక్కన పడేసి ఏయో పనులు చూసుకుంటా ఉంటే మనం ఏం చేసిన వాళ్ళం అవుతామో తెలుసా? ప్రభువుని మోసం చేసిన వాళ్ళం అవుతాం. చూసారా దేవుడు ఎలా కనెక్ట్ చేశాడు ఈరోజు ఈ సందర్భాన్ని కూడా. ప్రభువుని మోసం చేసిన వాళ్ళం అవుతాం. ఇదే సమయం ప్రభు మనతో మాట్లాడేటువంటి సమయం, ప్రభు తన ఉపదేశాన్ని అందించేటువంటి సమయం,
దేవుడు తన ఉద్దేశాలని, తన తలంపులని సంఘమైనటువంటి మనకి తెలియజేసేటువంటి సమయం. ఏం చేయాలి? ఆయన మాటల కొరకు మనం కనిపెట్టుకొని, ఇదిగో భయభక్తులు కలిగిన వారమే ఆయన సన్నిధిలో ఈ సమయం అంతటిని కొరకు ఆయన కొరకు వెచ్చించి, మరి ఏ పని వైపుగా మనం ఆలోచన చేయక, ఏ కార్యము వైపుగా మనం ఆలోచన చేయక ఈ సమయాన్ని ప్రభువుకి ఇవ్వాల్సిన సమయం ఇది. ఈ సమయంలో దేవుని యొక్క సన్నిధిని మనం 7 గంటలు మొదలుకొని 9, 9:30 వరకు ఈ సమయాన్ని మనం దేనికి ఏర్పాటు చేసుకున్నాం? దేవుని యొక్క సన్నిధిని అనుభవించడానికి, దేవుని స్తుతించడానికి, దేవుని ఆరాధించడానికి, ఆయన చేసిన కార్యములను గురించి సాక్ష్యమించడానికి, అన్నిటికీ మించి ఆయన మాట్లాడేటువంటి మాటలను, ఆయన ఉపదేశాన్ని ఆలకించి వాటి ప్రకారం జీవించడానికి ఈ సమయాన్ని మనం ఏర్పాటు చేసుకుని, మనం అందరం కూడా ఏ ప్రాంతాల్లో ఉన్నా, ఏ పరిస్థితుల్లో ఉన్నా దీనిని ఎన్నుకొని ఇక్కడ చేర్చబడింది ఎందుకు అంటే ఆయన స్వరమును వినడానికి. ఈ సమయంలో కూడా వేరే 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 పనుల్లో గనక మనం పడిపోయాము అని అంటే మనం ప్రభు యొక్క సమయాన్ని దొంగిలించిన వారమే. మనం ఏమనుకున్నాం? అయ్యా ప్రతి ఆదివారం కూడా 7 గంటల దగ్గర నుండి 9 లేదా 9:30 వరకు నీ సన్నిధిలో నిన్ను ఆరాధించేటువంటి ఈ కార్యక్రమంలో మేము పాల్గొంటాం, ఆరాధిస్తాం, స్తుతిస్తాం అనేటువంటి తీర్మానంతో, నియమంతోనే కదా మనం అందరం చేర్చబడింది. ఆ ఉద్దేశంతోనే కదా మనం అందరం ఇక్కడికి వచ్చింది. వేరే ఉద్దేశాలు ఏమైనా ఉన్నాయా? ఏమీ లేవు కదా. మరి ఈ ఉద్దేశానుసారంగా మనం తీర్మానించుకొని, నియమించుకొని ఈ సమయాన్ని ప్రభు కొరకు మనం ఖర్చు చేసుకుంటూ ఆయన సన్నిధిలో మనం సమయాన్ని గడుపుతూ ఉండగా, ఆయన సమయంలో మనం వేరే కార్యక్రమాలు పెట్టుకున్నా, వేరే పనులు పెట్టుకున్నా, లేకపోతే వేరే ఆలోచనల వైపు, వేరే తలంపుల వైపు మన దృష్టి నిలిపినా మనం ఏం చేసిన వారం అవుతామంటే, అననీయ ఎలాగైతే పరిశుద్ధాత్మని మోసం చేశాడో అలాగే మనము కూడా ప్రభుని మోసం చేసిన వాళ్ళం అవుతాం. ఆయన కూడా ఏమనుకున్నాడు? భూమిని అమ్మేద్దాం, ఇంత డబ్బులకు అమ్మేద్దాం, ఉన్న డబ్బులు మొత్తం తీసుకుని వెళ్ళిపోయి పేతురు గారికి ఇచ్చేద్దాం, ఆయన పరిచర్లో వాడుకుంటాడు. ఇది ఆయన కాన్సెప్ట్. కానీ తీసుకున్న తీర్మానానికి, తీసుకున్న నిర్ణయానికి కట్టుబడి ఉన్నాడా? లేదు. అమ్మిన దానిలో కొంత వెల దాచుకొని అంట సగం మాత్రమే తీసుకుని వెళ్ళిపోయి, అయ్యా పేతురు గారు ఇదేనయ్యా నేను అమ్మింది, దీనికేనయ్యా నేను అమ్మింది, ఇదిగో ఇదే ప్రభు పని కోసం వాడండి అని అంటే, పరిశుద్ధాత్మను ఎంత బాధపడి ఉంటాడో ఆలోచన చేయండి. నీకు భూమినిచ్చిందే ఆయన, నీకు ఆస్తినిచ్చిందే ఆయన. మనమేదో మళ్ళీ ప్రభుకి ఏదో ఇచ్చేస్తున్నాడు. చాలామంది ఫీలింగ్ ఇదే ఉంటుందండి. కానుకలు ఇచ్చేటువంటి వారు కానీ, లేకపోతే కొంతమంది, అంటే అందరూ కాదు, దేవుని మహాకృపను బట్టి మన ఆత్మీయులు అలాంటి వాళ్ళు ఎవరూ లేరు అని చెప్పడానికి నేను నిజంగా చాలా సంతోషిస్తాను. నిజంగా ప్రభు కోసం ఖర్చు అయిపోయే వాళ్ళమే ఉన్నాం, ప్రభు కోసం ఎంతకైనా కానీ కష్టపడే వాళ్ళమే మనం ఉన్నాం. అందుని బట్టి నిజంగా నేను ప్రభుని స్తుతిస్తాను. కానీ చాలామంది దాచుకొని ప్రభువుని మోసం చేయాలి అనేటువంటి ఉద్దేశాలతో ఉన్నవారు ఉన్నారు. అందుకే ప్రభు ఈ దినాన్ని మాట్లాడుతూ ఉన్నాడు. లేకపోతే ఏదో సబ్జెక్ట్ ఉంది కదా, ఏదో కాన్సెప్ట్ ఉంది కదా, ఏదో పాయింట్ వచ్చింది కదా అని మాట్లాడలేదు దేవుడు. ఎవరిలోనో లోపం చూస్తున్నాడు ప్రభు. అందుకే తన స్వరాన్ని వినిపింపజేస్తూ ఉన్నాడు. దేవుని యొక్క సమయాన్ని దొంగిలించేటువంటి గుంపు ఉంది. దేవుని యొక్క సమయాన్ని దొంగిలించే గుంపు ఉంది. ఇదిగోయా ఈ సమయం అంతా నీ కొరకు నీ సన్నిధిలో గడపాలని నిర్ణయించుకున్న ఆ నిర్ణయం చొప్పున బ్రతకలేక ఈ సమయంలో కూడా వ్యక్తిగత కార్యక్రమాలతో సమయాన్ని వృధా చేసుకునేటువంటి వ్యక్తులు ఉన్నారు. కనుకనే ప్రభు మాట్లాడుతూ ఉన్నాడు, సమయమందు అసమయమందు ప్రయాసపడు. దేవుడు ఏ సమయాన్ని అయితే మన కోసం ఏర్పాటు చేశాడో, దేవుడు ఏ సమయాన్ని అయితే తను మాట్లాడడానికి నిర్ణయించుకున్నాడో ఆ సమయంలో ఖచ్చితంగా ఆ సమయాన్ని మనం ప్రభుకి ఇవ్వగలిగిన వారమై ఉండాలి. సంపూర్ణంగా కొంత కాదు, దాచుకొని కాదు. ఇవ్వదలుచుకున్నది ఏదైతే ఉందో న్యాయంగా, నిజాయితీగా ఈ సమయం ప్రభు కొరకు అనంటే ఖచ్చితంగా ఆ సమయంలో ప్రభు పని తప్ప, ప్రభు పరిచర్య తప్ప, ప్రభు తలంపుల తప్ప, ప్రభు యొక్క ఆలోచనలు తప్ప మరి దేనికి అవకాశం ఇచ్చుటకు వీలు లేదు. అలాగున కాకుండా మనము గనక నిర్ణయించుకున్న నిర్ణయానికి తగిన జీవితాన్ని జీవించక ప్రభు కొరకు ఏర్పాటు చేసుకున్నటువంటి సమయంలో కూడా మన సొంత పనులకి, సొంత కార్యాలకి గనక ఆ సమయాన్ని వెచ్చిస్తే పరిశుద్ధాత్ముని మనం మోసం చేసిన వారం అవుతాం. అప్పుడు మనందరి గురించి సాక్ష్యం ఇవ్వచ్చు. మహామోసగాళ్ళు ఎవరు అని అంటే గెహాజీ కాదండి, మహామోసగాళ్ళు ఎవరు అని అంటే అననీయ కాదండి, ఇదిగో నేనే. అననీయ ఎలాగైతే దాచుకొని కొంత ఇచ్చాడో, నేను కూడా దేవుడిచ్చినటువంటి సమయాన్ని దాచుకొని కొంత మాత్రమే ఆయన కోసం వినియోగించాను. ప్రభుని మోసం చేయడం కాదంటారా ఇది? చాలామంది అనుకుంటూ ఉండుండొచ్చు, అందరం కెమెరాలు ఆఫ్ చేసుకున్నాం, ఎందుకు కెమెరాలు ఆన్ చేసేటువంటి ఆ యొక్క విధానాన్ని నేను ఎందుకు ప్రవేశపెట్టలేదంటే డిస్టర్బ్ అవుతామని చెప్పేసి ఉద్దేశంతో పెట్టలేదు. లేకపోతే కెమెరాలు ఆన్ చేస్తే ఎవరేం చేస్తారో అంతా కనపడుద్ది. నాకు అక్కర్లేదు మీరు ఏం చేస్తున్నారు, ఎలాగుంటున్నారు ఏంటనేది అక్కర్లేదు.
మనల్ని గమనించేవాడు ఒక ఆయన ఉన్నాడు, మనల్ని పరిశీలించేవాడు ఒక ఆయన ఉన్నాడు, మనుషుల కంటికి కనబడకపోయినా నిన్ను కంట కనపెట్టేవాడు ఒక ఆయన ఉన్నాడు. ఆయన కంటికి నువ్వు యథార్థమైన వ్యక్తిత్వం కలిగిన వాడిగా నువ్వు కనబడాలి. ఆయన ఎదుట నువ్వు నిజాయితీపరుడిగా కనపడాలి. ఆయన నిన్ను చూడాలి, చూస్తున్నాడు ఆయన. నువ్వు అనుకున్నావు ఎవరు చూడట్లేదు. ఇదిగో కెమెరా ఆఫ్ చేశాను, మీట్లో జాయిన్ అయ్యాను, కూరగాయలు కట్ చేసుకుంటా ఎవరు చూస్తారు? ఇంట్లో ఏదో చేసుకుంటా ఎవరు చూస్తారు? ఎవరు గమనిస్తారు? ఎవ్వరు చూడరమ్మా. మేం చూస్తే ఏ సమస్య నీకు రాదు, కానీ ప్రభువు చూస్తే, ప్రభువు నిన్ను గమనిస్తే, ఆయన కొరకు నిర్ణయించుకున్న సమయం కదా, ఆ సమయంలో ప్రభువుకి ఇచ్చినటువంటి సమయాన్ని నువ్వు దొంగలించిన వ్యక్తిగా ఆయన కంటికి కనపడ్డావు అనుకో, ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అన్నయ్య ఏమయ్యాడో ఇంక నేను ప్రత్యేకంగా చెప్పాలంటారా? దేవుని యొక్క సమయాన్ని దొంగిలిస్తే ప్రభువునే మోసం చేసిన వాళ్ళం అవుతాం. ప్రభువునే మోసం చేసినటువంటి అననీయ మరణాన్ని కొని తెచ్చుకున్నాడు. ప్రియ సంగమా, దేవుని కొరకు నిర్ణయించిన సమయంలో దేవుని కొరకు మాత్రమే ఆ సమయాన్ని పూర్తిగా ఖర్చు చేయాలి. కేవలం ఈరోజు జరుగుతున్న మీట్ గురించో, ఈ ఆరాధన గురించో, ఈ కార్యక్రమాన్ని గురించే కాదు, వ్యక్తిగత మన జీవితాల్లో ఈరోజంటే ఆదివారం 2.5 గంటలు లేదా 3 గంటలు మనం ప్రభు యొక్క సన్నిధిలో సమయాన్ని గడుపుతాం. మరి అనుదినము మన జీవితంలో ప్రభువుకి సమయం ఉందా? ప్రభు కోసం మనం కొంత సమయాన్ని అయినా కానీ మనం ఖర్చు చేయగలుగుతున్నామా? ప్రభువుని స్తుతించడానికి, ప్రభువుని ఆరాధించడానికి, ప్రభు యొక్క వాక్యాన్ని ధ్యానించడానికి, ప్రార్థించడానికి, క్రైస్తవుని యొక్క ప్రాథమిక సూత్రాలు ఏవైతే ఉన్నాయో, ప్రాథమిక పునాది ఏదైతే ఉందో దాని కొరకు కొంత సమయాన్నైనా కానీ మనం వెచ్చించగలుగుతున్నామా? ఆయన అంటూ ఉన్నాడు దైవజనుడితో, ఏవని సమయమందు అసమయమందు నువ్వు ప్రయాసపడు. సమయమందు ప్రయాసపడాలంట, అసమయమందు ప్రయాసపడాలంట. అది అర్ధరాత్రి అయినా, లేకపోతే మధ్యరాత్రి అయినా, లేకపోతే ఎర్లీ మార్నింగ్ అయినా, మిట్ట మధ్యాహ్నమైనా ప్రభు యొక్క పని కోసం, పరిచర్య కోసం నువ్వు కష్టపడి తీరాల్సిందే. చాలా మంది అలాంటి వాళ్ళు ఉంటారు అని చెప్పేసానంటే, దేవుడికి ఇచ్చేటువంటి సమయం చాలా తక్కువగా ఉంటుంది. తమ కుటుంబాలకో, తమ వ్యక్తిగత పనులకో, లేకపోతే ఇంకా వేరే వాటికో ఇచ్చినంత సమయం కూడా ప్రభుకి ఇవ్వలేరు. వారు అనుదిన జీవితాల్లో చాలా సమయం వరకు వృధానే అయిపోతుంది. ఆ సమయంలో దేవుణ్ణి స్తుతించడానికైనా, దేవుణ్ణి ఆరాధించడానికైనా, దేవుణ్ణి కొనియాడడానికైనా, లేకపోతే వాక్యాన్ని ధ్యానించడానికైనా, ప్రార్థించడానికైనా కానీ సమయం ఇవ్వడానికి ఇష్టపడిన క్రైస్తవులు ఉన్నారు. వారికి ప్రభువు కొరకు ప్రత్యేకించబడిన సమయము అని అంటే ఇదిగో ఇలాగే ఒక మీట్ కానీ, లేకపోతే సంఘంలో మందిరంలో జరిగేటువంటి 2.5 గంటల ఆరాధన కానీ, లేదా బుధవారము శుక్రవారం ఏదో 2 గంటల ప్రార్థన కూడికలు కానీ, ఇంకదే ప్రభుకి ఇచ్చేటువంటి సమయం. తర్వాత వారికి బైబిల్తో అక్కర్లేదు, వాక్యంతో అక్కర్లేదు, ప్రార్థనతో అక్కర్లేదు, ఇంకా దేనితోనూ అక్కర్లేదు. వారికి దేవుని సమయం అంటే కేవలం మందిరాలు మాత్రమే. దేవుని యొక్క సమయం అని అంటే ఇదిగో ఇలాంటి మీట్లు మాత్రమే. మరి మిగిలిన వ్యక్తిగత జీవితంలో ప్రభుకి ఏవైనా సమయం ఇస్తున్నావా అని అంటే ప్రశ్నార్థకమే. ఒక్క నిమిషం కూడా ఖర్చు చేయలేరు. వారి వ్యక్తిగత జీవితాలలో వారి వ్యక్తిగత కార్యక్రమాలకి ఇచ్చినటువంటి ప్రాధాన్యత దేవునికి ఇచ్చేవారు చాలా తక్కువ క్రైస్తవుల్లో. అందుకే గమనించండి, ప్రార్థన చేసేవాళ్ళు ఈ వారం అంతా ఎవరండి ప్రార్థన చేశారు అని అంటే చాలా చేతులు లేవు. ఎంతమంది ఈరోజు వాక్యం చదివారంటే చాలా చేతులు లేవు. ఎందుకని? వాళ్ళకి నియమం లేదు, వాళ్ళకి తీర్మానం లేదు. వారికి దేవుడి సమయం అంటే ఒక 2.5 గంటలు మాత్రమే. అది ఆదివారమో, లేకపోతే బుధవారమో, లేదా శుక్రవారం, అంతే. కానీ సేవకుడు అయినటువంటి తిమోతికి దైవజనుడితో మాట్లాడుతూ ఉన్నాడు ఏమనంటే, సమయం ముందు అసమయం ముందు ప్రయాసపడు. అంటే దైవజనులు కదండి, మరి మాకేంటి? దైవజనులు అంటే 24 గంటలు అదే పనిలో ఉండాలి. ఎందుకంటే ఎన్నుకోబడిన వారు, తీర్మానించుకున్నవారు, ప్రత్యేకించబడిన వారు, పిలవబడిన వారు కనుక వారి మీద బాధ్యతలు ఉంటాయి. వారు అనునిత్యం కూడా అదే పనిలో కొనసాగుతారు కనుక వారి గురించి ఆ మాట మాట్లాడాలని తప్పులేదు. మేము అలాంటి వాళ్ళం కాదు కదా. మాకు కుటుంబాలు ఉన్నాయి, మాకు పిల్లలు ఉన్నాయి, మాకు జాబ్స్ ఉన్నాయి, మాకు కాలేజెస్ ఉన్నాయి, ఇంకా ఎన్నో ఉన్నాయి. మరి మేము ఎలా సమయాన్ని వెచ్చించగలం? నేను ఒక మాట అంటాను, జాగ్రత్తగా గమనించండి. ఒకవేళ మీరు ఎలాగైతే మీ వ్యక్తిగత జీవితాలకి మాత్రమే అధిక ప్రాధాన్యత ఇస్తూ మీ వ్యక్తిగత జీవితాల్లో వెచ్చించేటువంటి సమయం కేవలం మీ వ్యక్తిగత జీవితాలకే అని పరిగణించినట్లయితే, మీ వ్యక్తిగత జీవితాలకే అన్నట్లుగా మీరు పరిగణించినట్లయితే ఒక విషయాన్ని జ్ఞాపకం ఉంచుకోండి. దేవుడు మీకేదైనా సహాయం చేయాలి అని అంటే కేవలం ఆదివారం ఆ 2 గంటల్లోనే చేస్తాను అని చెప్పేసి అంటే మిగిలిన కాలంలో మనం ప్రభు యొక్క చిత్తంలో లేక, ప్రభు యొక్క నడిపింపులో లేక, ప్రభు యొక్క సంరక్షణలో లేకపోతే మన బ్రతుకులేమవుతాయి చూడండి. దేవుని వాక్యం ఏం సెలవిస్తుందంట? అనునిత్యము కూడా కంటికి రెప్పవలే మనల్ని కాపాడుతుందంట. ఆయన కునుకక, నిద్రపోక, సమయమందు అసమయమందు మన గురించి ఆలోచన చేస్తూ, మన క్షేమం కోసం, మన బాగోగుల కోసం, మన పరిస్థితులు వర్ధిల్లడం కోసం
నిత్యము మన మీద కనుదృష్టి నిలిపి మనల్ని కనిపెట్టుకొని సంరక్షిస్తున్నటువంటి దేవుడు 24/7 నీ కోసం కష్టపడుతూ ఉంటే, 24/7 నీ కొరకు ఆలోచన చేస్తూ ఉంటే, నిత్యము కూడా ఆయన ఆశీర్వాదాల్ని నీ మీద నిలుపుతూ ఉంటే, నీ వ్యక్తిగత జీవితంలో నుండి 1 గంట దేవునికి కేటాయించడానికి నీకు మనసు రాదు. అదేమనంటే ఎవరి లైఫ్ వాళ్ళని పర్సనల్ లైఫ్లో ఉన్నాయి. మాకు ఎవరిచ్చారు నీకు ఆ పర్సనల్ లైఫ్? ఎవరిచ్చారు నీకు కుమారుణ్ణి? ఎవరిచ్చారు నీకు కుమార్తెని? ఎవరిచ్చారు నీకు భార్యని? ఎవరిచ్చారు నీకు భర్తని? ఎవరిచ్చారు నీకు కుటుంబ వ్యవస్థని? ఎవరు నిన్ను ఈ భూమి మీద జన్మింపజేసింది? తల్లి గర్భంలో నిన్ను రూపించిందెవరు? నిన్ను నిర్మించిందెవరు? నిన్ను ప్రత్యేకించిందెవరు? ఆయన నీ కొరకు ఇంతలా ఆలోచన చేసి నీ బాగు కోసం, నీ మేలు కోసం, నీ శ్రేయస్సు కోసం, నీ ఆశీర్వాదం కోసం సమయమందు అసమయమందు ఆయన కష్టపడతా ఉంటే, క్రైస్తవులు అని పేరు చెప్పుకుంటూ ఆయన కోసం 1 గంట సమయాన్ని వెచ్చించలేని దౌర్భాగ్యపు జీవితాలను మనం జీవిస్తూ ఉన్నాం. దేవుని సంగమ ప్రభు మనతో మాట్లాడుతూ ఉన్నాడు. మనము దేవునికి సమయాన్ని ఇవ్వాలి. దేవునికి మనము సమయాన్ని ఇవ్వాలి. ఎంతమంది ఇచ్చేవాళ్ళు ఉన్నారు? ఆరాధన కార్యక్రమాలు కాక, విజ్ఞాపనలు కాక, ఉపవాసాలు కాక, దైనందిన మన జీవితాల్లో, వ్యక్తిగత జీవితాల్లో ప్రభు కొరకు సమయాన్ని వెచ్చించేటువంటి క్రైస్తవులంగా ఎంతమంది ఉన్నాం మనం ఇక్కడ? వాక్యం మనల్ని ఆవరించినప్పుడు, బలపరిచినప్పుడు మాత్రం ప్రభు రోజుకు 1 గంటైనా నీకు సన్నిధిలో నేను గడుపుతానయ్యా, ప్రార్థన చేస్తానయ్యా అని తీర్మానం చేసుకోవడమే కానీ ఆ తీర్మానానికి అనుకూలమైనటువంటి జీవనశైలి ఎవ్వరూ లేదు. చాలామంది అన్నారు. కొత్తగా దేవుని యొక్క పరిచర్యలోకి, లేకపోతే దేవుని యొక్క మందిరంలోకి వచ్చినప్పుడు వాళ్ళ ఆధ్యాత్మిక స్థితి ఎలాగుంటుందంటే, మందిరం తప్ప ఇంకొకటి ఉంటుంది. ఇంకంతే. ఎప్పుడెప్పుడు దేవుడి సన్నిధికి వెళ్దామా, ఎప్పుడెప్పుడు దేవుని సన్నిధిలో సమయాన్ని గడుపుదామా అనేటువంటి ఆతృతతో ఎదురు చూసేవాళ్ళు. పైపెచ్చుగా కేవలం ఆదివారం మాత్రమే కాదు, బుధవారం మాత్రమే కాదు, నేను రోజు ప్రార్థన చేసుకోవాలి, రోజు వాక్యం చదవాలని తీర్మానం తీసుకున్న వాళ్ళు కూడా చాలామంది ఉంటారు క్రైస్తవులు. కానీ ఎంతమంది చేసుకున్న తీర్మానానికి తగినట్లుగా బ్రతుకుతారు? ఉన్నారు ఎవరైనా? చాలామంది సాక్ష్యం ఏం చెబుతారంటే, ఫస్ట్లోనండి రోజుకి 2 గంటలు ప్రార్థన చేసేవాడిని నేను. ఫస్ట్లో అన్నాడంటే ఇప్పుడు ఏం జరుగుతుందో మనం అర్థం చేసుకోవచ్చు. మరి ఇప్పుడేమైంది అని అంటే, చేసుకున్న తీర్మానానికి తగిన జీవితాన్ని నేను జీవించట్లా. ఏమైపోయింది అని అంటే, అననీయ లక్షణం వచ్చేసింది. ఏం చేసుకున్నాడు తీర్మానం? భూమిని అమ్మి, ఇంత వెలకమ్మి, అమ్మిన మొత్తం తీసుకుని వెళ్ళిపోయి పేతురు గారికి ఇచ్చేయాలి, సేవకుడికి ఇచ్చేయాలి. చేసుకున్న తీర్మానం అది. కానీ పేతురు గారి దగ్గరికి వెళ్ళపోగానే ఏమైపోయింది? కొంత దాచేసుకున్నాడు. అయ్యా ఇంతే నా దగ్గర ఉంది అంటే, చేసుకున్న తీర్మానానికి తగిన జీవితాన్ని జీవించలా. చేసుకున్న తీర్మానానికి తగిన బ్రతుకు తను బ్రతకల. యథార్థతను వదిలిపెట్టారు. పరిశుద్ధాత్మని మోసం చేసేటువంటి స్థితిలోనికి దిగజారిపోయాడు. మరణాన్ని కొని తెచ్చుకున్నాడు. చాలామంది క్రైస్తవులకు ఎన్నో తీర్మానాలు, ప్రభు కోసం సమయాన్ని వెచ్చించాలని దేవుని యొక్క వాక్యం చెబుతుంది. వెచ్చించాలి. సమయాన్ని ఖచ్చితంగా దేవుని కొరకు వెచ్చించాలి. అందుకే ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 15-16 వచనంలో రాయబడింది ఒక మాట, దినములు చెడ్డవి గనక మీరు సమయమును పోనీయక సద్వినియోగము చేసుకొనుచు అజ్ఞానుల వలె కాక జ్ఞానుల వలె నడుచుకొనున్నట్లు జాగ్రత్తగా చూచుకొనుడి అనే మాట ఎందుకు రాయించాడు? దినములు చెడ్డవి, పరిస్థితులు బాగోలేదు. ఏం చేయాలి? మీరు సమయాన్ని పోనివ్వక సద్వినియోగం చేసుకోవాలి. దొరికిన ప్రతి సమయాన్ని ప్రభువు కోసం ఖర్చు చేయడానికి, ప్రభు సన్నిధిలో గడపడానికి, ప్రభు కొరకు దానిని ఖర్చు చేయడానికి మీరు ఇష్టపడాలి. ఒకవేళ అలాంటి వ్యక్తిత్వం, అలాంటి జీవన విధానం గనక మనలో లేదు అని అంటే దాని అర్థం ప్రభువుని మోసం చేస్తున్నామని అర్థం. ప్రేమైన దేవుని సంగమం ప్రభు మనతో మాట్లాడుతున్నాడు చాలా స్పష్టంగా. మనం ప్రభువుకి సమయాన్ని ఇవ్వాలి. ఒకవేళ ఆ సమయాన్ని గనక మనం ఇవ్వకపోతే మనం ప్రభువుని మోసం చేసిన వారు అన్న సంగతిని మనం జ్ఞాపకం ఉంచుకోవాలి. నేను తెలియజేస్తున్నటువంటి మాట ఒకటే, కంక్లూషన్ ఒకటే, మన జీవితాల్లో, మన డైలీ లైఫ్లో ప్రభువుకంటూ కొంత సమయం ఉండాలి. ప్రభుకి ప్రార్థించడానికి, ప్రభువుని ఆరాధించడానికి, ప్రభుని స్తుతించడానికి, ప్రభు యొక్క వాక్యమును ధ్యానించడానికి మన జీవితంలో మనకంటూ కొంత సమయం ఉండాలి. ఆయనకే సమయం ఇవ్వలేనంత బిజీ లైఫ్లో కనుక మనం ఉంటే, ఆయన ఒక్క క్షణం మనల్ని పట్టించుకోవడం మానేస్తే మన జీవిత స్థితిగతులు ఏమవుతాయో ఒక్కసారి మనల్ని మనం పరిశీలించుకోవాల్సిన అవసరం ఉంది. కనుక క్రైస్తవులంగా మనం దేవుడికి ఖచ్చితంగా ఇవ్వాలి. ఏమి ఇవ్వాలి అంటే దేవునికి సమయాన్ని మనం ఇవ్వాలి. ఇది మొదటిది. రెండవదిగా చూద్దామా? లూకాసు వార్త 9వ అధ్యాయం 58వ వచనాన్ని ఒకసారి మనం చదువుదాం. అందుకు యేసు, నక్కలకు బొరియలను, ఆకాశ పక్షులకు నివాసములను కలవు గాని
మనిషి కుమారునికి తలవాల్చుకొనుటకైనను స్థలము లేదని అతనితో చెప్పెను. దేవుడు మాట్లాడుతూ ఉన్నాడంట. ఏమనంటే, అయ్యా నక్కలకి బొరియలు ఉన్నాయి, ఆకాశ పక్షులకు కూడా నివాసాలు ఉన్నాయి, కానీ మనుష్య కుమారుడు తలవాల్చుకొనుటకైనను స్థలము లేదని చెప్పాను. దేవుడికి ఏం లేదంట? స్థలం లేదు. ఎస్, ప్రభువుకి స్థలం లేదు. ఈ భూమి మీద ప్రభువుకి స్థలం లేదు. అందుకే ప్రభువు ఆయన అంటే మనందరి రక్షణ కొరకు ఒక మంచి కార్యక్రమాన్ని నన్ను అనుకుని వచ్చాడు కదా. మనందరి పాపాలను తొలగించడానికి, మనందరినీ కూడా రక్షించడానికి ఒక సమయాన్ని అనుకొని ఆయన మన మధ్యకు వచ్చి మానవుడి వలె ఆయన జన్మించి జీవించి మన కొరకు ప్రాణం పెట్టి సిలువ వేయబడి ఈ కార్యక్రమం అంతా చేయాలని చెప్పేసి అనుకున్నాడు కదా. అలా అనుకొని ఆయన ఈ భూమి మీదకి వచ్చేటువంటి ఆ ప్రాసెస్లో జరిగిన సందర్భం ఏంటో చెప్పనా? చూద్దాం. లోకాసు వార్త 2:7 రాయబడిన మాట ఏంటి? తన తొలిచూలు కుమారుని కని పొత్తిగొడ్డలతో చుట్టి సత్రములో వారికి స్థలము లేనందున ఆయనను పశువుల తొట్టిలో పరుండబెట్టింది. సత్రంలో వారికి స్థలం లేదు. ఎవరికి? జన్మించినటువంటి లోకరక్షకుడికి స్థలం లేదు. స్థలం లేక ఆయన పశువుల తొట్టిలో పరుండబెట్టాడంట. అందుకే ఆయన అంటా ఉన్నాడు, మనుష్య కుమారుడు తలవాల్చుకొనుటకైనను స్థలం లేదంట. భూమి మీద స్థలం లేదు, సమాధిలో ఉంటాడేమో అని అనుకున్నారు కొంతమంది స్త్రీలు. పోయి సమాధిలో అన్నా ఉంటాడేమోనని చూస్తే ఆయన అక్కడ కూడా లేడంట. దేవునికి స్తోత్రం. వెళ్ళిపోయారు. చూడండి, మార్కు సువార్త 16:5-6 రాయబడింది. అప్పుడు వారు సమాధిలో ప్రవేశించి తెల్లటి నిలువుటంగి ధరించుకొని ఉన్న ఒక పడుచువాడు కుడివైపున కూర్చుండడు చూచి మిగుల కలవరపడిరి. అందుకతడు, కలవరపడకుడి, సిలువ వేయబడిన నజరేయుడగు యేసును మీరు వెతుకుచున్నారు, ఆయన లేచి ఉన్నాడు, ఇక్కడ లేడు, వారు ఆయనను ఉంచిన స్థలము చూడిడి. ఈ భూమి మీద స్థలం లేదు కాబట్టి ఏం చేసామంట? మనం ఆయనని కొట్టి, ఆయన్ని సిలువేసి చంపేసి ఎక్కడ పెట్టాం? సమాధిలో పెట్టాం. ఇక్కడ ఉండు అని చెప్పేసి ఆయన అక్కడ కూడా లేడు. లేదా ఆయన సమాధిలో కూడా ఆయనకి స్థలం లేదు. ఇష్టపడలేదు. అందుకే మరణాన్ని జయించి లేచాడు. ఆయనకి స్థలం లేదండి. స్థలం లేదు. ఎందుకు స్థలం లేదో చెప్పనా? ఆయన ఈ భూమి మీద నివసించాలని అనుకోవట్లే. పశువుల తొట్లో పరుండాలనేది ఆయన ఉద్దేశం కాదు. సమాధిలో ఉండిపోవాలనేది ఆయన ఉద్దేశం కాదు. లేకపోతే ఈ భూమి మీద ఏయో బిల్డింగ్లు కట్టేసుకొని, లేకపోతే ఏయో సాధించేసుకొని, సంపాదించుకొని వాటిలో నివాసం ఉండాలనేది ప్రభు యొక్క ఉద్దేశం కాదు. ఆయన స్థలాన్ని వెతుకుతున్నాడు. ఎక్కడ వెతుకుతున్నాడు అని అంటే మన హృదయాల్లో వెతుకుతున్నాడు. మన మనసుల్లో వెతుకుతున్నాడు. మన జీవితాల్లో వెతుకుతున్నాడు. ఎక్కడైనా నాకు స్థలం దొరుకుతుందా? ఈరోజు మీట్లో జాయిన్ అయిన ప్రతి ఒక్కరి దగ్గరకు వచ్చేసి ప్రభు మాట్లాడుతున్న మాట ఒక్కటే, నీ దగ్గర నాకు స్థలం దొరుకుతుందా? దేవుడు కోరుకుంటున్నాడండి. ఆయనకి ఏం కావాలి? మొదట సమయం కావాలి. రెండవది ఏం కావాలంటే ఆయనకి స్థలం కావాలి. అందుకే ఆయన తలుపు వాకిట నిలబడి తట్టుతూ ఉన్నాడంట. ఎందుకని? నువ్వు గనక ఒక్కసారి నీ తలుపులు తీస్తే నీలోకొచ్చి ఉండడానికి, నీలో నివసించడానికి, నిన్నే స్థలంగా ఆధారం చేసుకొని నీలో బ్రతకడానికి ప్రభువు కోరుకుంటా ఉంటే ఎంతమంది ప్రభువుకి స్థలం ఇస్తూ ఉన్నారు? చాలామంది ఇచ్చారు స్థలం. ఎలాగిచ్చారు అని అంటే ఒక పెయిడ్ గెస్ట్గా ఇచ్చారు, ఒక అతిథిగా ఇచ్చారు. అందుకే స్థలం ఎలాగుంటుంది అని అంటే, ఆదివారం పూట మాత్రం ప్రభుకి స్థలం ఉంటుందంట. మిగిలిన తర్వాత ఆదివారం ప్రార్థన అయిపోగానే ఆ ప్రభు ఇంక బయటికి వెళ్ళి తాళాలు వేసుకోవాలి హృదయానికి. అంతే ఉంటుంది మన బ్రతుకు. ప్రభుని బయటికి పంపించేసి తాళాలు వేసేసుకొని మరలా ఇంక ఈ లోకంలో ఉన్న దాన్ని అంతటికీ మనం స్థలం ఇచ్చేస్తాం. ఏముంటాయి హృదయంలో? నేత్రాశ ఉంటుంది, శరీరాశ ఉంటుంది, జీవోపడంబం ఉంటుంది, మోహపు చూపులు ఉంటాయి, వాక్యపు వ్యతిరేక క్రియలు ఉంటాయి, బూతులు ఉంటాయి, పనికి మాలిన ఎన్నెన్నో ఉంటాయి. అన్నిటికీ స్థలం లభించింది, కానీ ప్రభువుకు మాత్రం స్థలం లభించదు మన హృదయాల్లో, మన జీవితాల్లో, మన బ్రతుకుల్లో. అందుకే దేవుడు కోరుకుంటూ ఉన్నాడు, నాకు స్థలం కావాలి. నేను పుట్టినప్పుడు స్థలం కోసం ఎదురు చూస్తే ఎవడు కూడా నాకు స్థలం ఇవ్వాల. పశువుల తొట్లో నన్ను పరుండు పెట్టారు, ఎందుకంటే స్థలం లేదు ఆయనకి. అందుకే ఆయన అంటా ఉన్నాడు, నక్కలకి బొరియలు ఉన్నాయి, ఆకాశ పక్షులకి నివాసాలు ఉన్నాయి, కానీ మనిషి కుమారుడు తలవాల్చుటకైనను స్థలము లేదని చెబుతా ఉన్నాడంట. లేదండి స్థలం.
ఆయన పశువుల తోటలో ఉండాలనుకోలేదు, సమాధిలో ఉండాలనుకోలేదు. ఎక్కడ ఉండాలని అనుకుంటున్నాడు అని అంటే మనలో ఉండాలని అనుకుంటున్నాడు, మన జీవితాల్లో ఉండాలనుకుంటున్నాడు, మన కుటుంబాల్లో ఉండాలనుకుంటున్నాడు. దైనందిన మన బ్రతుకుల్లో ఉండి మన బ్రతుకుల్ని సరిచేస్తూ ఆయనే యజమానుడిగా ఉండి మనల్ని నడిపించాలని ఆశపడుతూ స్థలం కొరకు ఎదురు చూస్తూ మన హృదయం అనే వాకిట నిలబడి తలుపు తడతా ఉంటే స్వరమును విని కూడా తలుపులు తెరవని కఠినమైన హృదయం కలిగిన వారు ఉన్నాం. ఒకవేళ స్థలం ఇచ్చాము అని అంటే కొంత సమయం వరకే. ఇదిగో ఇప్పుడు లాడ్జ్ కనుక వెళ్తే, ఏదైనా రెసిడెన్సీ కనుక వెళ్తే ఏమవుతుంది? ఇదిగో ఈరోజు ఈ 12 గంటల దగ్గర నుండి ఈ 12 గంటల వరకు నీకు స్థలం, తర్వాత నువ్వు మొత్తం ఖాళీ చేసుకొని వెళ్ళిపోవాలి. అలాగైపోయింది మన బ్రతుకు. ఒక లాడ్జ్ లాగా, ఒక రెసిడెన్సీ లాగా, లేకపోతే తాత్కాలికమైనటువంటి స్థలాలలాగా బ్రతుకులు ఉన్నాయి. అందుకే కొన్ని పరిస్థితుల్లో మాత్రమే ప్రభుకి స్థలం దొరికిద్ది. ఆపద అంటే ప్రభుకి స్థలం దొరికిద్ది, అపాయం అంటే ప్రభుకి స్థలం దొరికిద్ది, సమస్య అంటే ప్రభుకి స్థలం దొరికిద్ది, అవసరత అంటే ప్రభుకి స్థలం దొరికిద్ది. ఇవన్నీ తీరిపోయిన తర్వాత, ఇవన్నీ నెరవేరిన తర్వాత, ప్రభువుని బట్టి సహాయాన్ని పొందుకున్న తర్వాత మరలా ఆయన్ని బయటికి గెంటేసి తాళాలు వేసుకునే బ్రతుకులు మనవి. లేదా ఆయనకి స్థలం, తాత్కాలికమైన స్థలాలు ఉన్న వాళ్ళు ఉన్నారు, అసలు స్థలమే ఇవ్వని వాళ్ళు ఉన్నారు. స్థలమే ఇవ్వని వాళ్ళు అంటే అన్యులుగా మనం పరిగణించవచ్చు. కానీ చాలామంది క్రైస్తవులు మాత్రం తాత్కాలికమైనటువంటి స్థలాలు కలిగిన వారు. ఇది ఎలాగుంటుంది అని అంటే, ఎవరైనా సరే ఇంట్లో నుండి గెంటి వేయబడితే ఎంత బాధను అనుభవించి ఉంటారు. వ్యక్తిగతంగా నేను అనుభవించాను కాబట్టి చెబుతున్నా. ప్రార్థన పెట్టుకుంటే నీకు ఇంట్లో స్థలం లేదు, నీకు ఇంట్లో అవకాశం లేదు, బయటికి వెళ్ళిపో, ఇబ్బంది లేదు అని కన్న తల్లిదండ్రులు మాటలు మాట్లాడితే కన్నీళ్లు పెట్టుకొని బయటకు వచ్చాను నేను. స్థలం లేదు మాకు. ఎంత బాధ ఉంటుంది. ప్రభువుని కూడా అదే బాధలో నిలబెడుతున్నామండి మనం. ఆదివారం పూట 2 గంటలు స్థలం ఇస్తున్నాం, బుధవారం విజ్ఞాపనప్పుడు లేదా శుక్రవారం ఉపవాసం అప్పుడు 2 గంటలు ఇస్తున్నాం. లేదా అవసరాలంటే, లేకపోతే ఏదైనా సమస్యలంటే అవసరాలకి వాడుకొని అవసరాలు తీరే అంతవరకు ఆయనకు ఆతిథ్యం ఇచ్చి, అవసరాలు తీరిపోయిన తర్వాత నిర్దాక్షిణంగా ఆయన బయటికి గెంటేస్తున్నాం. ఆయనకి స్థలం ఇవ్వడం లేదు క్రైస్తవుడు. మిగిలిన చాలా వాటికి నిరంతరం స్థలం ఇస్తానే ఉంటాడు. అవి స్థిరంగా ఉంటాయి. ప్రభువులో రక్షింపబడక మునుపు వేటికైతే స్థలం ఇచ్చాడో, రక్షించబడిన తర్వాత కూడా అవి అలాగే స్థిరపడి ఉన్నాయి. ఈ లోకపు తలంపులు కావచ్చు, ఉద్దేశాలు కావచ్చు, మరి ఏవైనా కావచ్చు, ఎప్పటికీ చాలామంది క్రైస్తవుల జీవితాల్లో అవి ఏలుబడి చేస్తున్నాయనంటే అవి పర్మనెంట్గా స్థలాన్ని సంపాదించుకున్నాయి. వాటిని గెంటేయడానికి మనసు రాదు మనకి. వాక్యపు వ్యతిరేకపు క్రియలను బయటికి పారద్రోలడానికి మనసు రాదు మనకి. దయ్యపాత్మలను బయటికి గెంటేసి పాదముల కింద అనగదొక్కడానికి మనసు రాదు. కానీ మనకి ప్రభువుని మాత్రం చాలా సులువుగా వెళ్ళిపో బయటికి అని చెప్పేసి గెంటేస్తాం మనం. అవసరాలు తీరిపోయిన తర్వాత, అవకాశాలన్నీ కూడా ఇంకా మనకి అనుకూలంగా మార్చబడిన తర్వాత ప్రభుతో మనకి పని లేదు. అందుకే ఆయన అంటా ఉన్నాడు, భూమి మీద మనిషి కుమారుడు తలవాల్చుకొనుటకు స్థలం లేదు. నాకు లేదయ్యా స్థలం ఈ భూమి మీద, ఎవ్వడెవ్వట్లా. ఇంత కఠినమైనటువంటి హృదయాలని, ఇంత కఠినమైనటువంటి తలంపులని మనం కలిగి ఉన్నప్పటికీ కూడా ప్రభు మన కొరకు ఏం ఆలోచన చేస్తాడో చెప్పనా? ఒకసారి చూద్దామా? యోహాను సువార్త 14వ అధ్యాయం 2-4 వచనాలు చూడండి ఒకసారి. నా తండ్రి ఇంట అనేక నివాసములు కలవు, లేని ఎడల మీతో చెప్పుదును, మీకు స్థలము సిద్ధపరచ వెళ్ళుచున్నాను. నేను వెళ్ళి మీకు స్థలము సిద్ధపరచిన ఎడల నేనుండు స్థలములో మీరును ఉండులాగున మరలా వచ్చి నా యొద్ద నుండుటకు మిమ్మును తీసుకొని పోవుదును. నేను వెళ్ళుచున్న స్థలమునకు మార్గము మీకు తెలియనని చెప్పాను. మనమేమో ఆయనకి స్థలాన్ని ఇవ్వకుండా ఆయన గెంటేస్తున్నాం, ఆయన్ని బయటికి నెట్టేస్తున్నాం. ఆయనకి స్థలం ఇవ్వడానికి మనం ఇష్టపడడం లేదు. కానీ ఆయన మన కోసం ఎంత గొప్పగా ఆలోచన చేస్తున్నాడో చూడండి. మీకు స్థలము సిద్ధపరచి వెళ్ళుచున్నాను. మనం ఇవ్వాల. ఈ భూమి మీద ఆయన వచ్చినప్పుడు ఆయనకి మనం సత్రంలో స్థలం ఇవ్వాల, మన హృదయాల్లో స్థలం ఇవ్వాల, ఎక్కడా మనం ఆయనకి స్థలం ఇవ్వాల. కానీ ప్రభువు మాత్రం నిత్యమైన స్థలాన్ని, నిరంతరం జీవించేటువంటి స్థలాన్ని, ఆయనతో కలిసి బ్రతికేటువంటి స్థలాన్ని మన కొరకు సిద్ధపరచడానికి వెళ్ళాడండి. అందుకే ఆయన గొప్ప దేవుడిగా కనబడతా ఉన్నాడు. అంత గొప్ప దేవుడిని అనుసరిస్తూ ఉన్నటువంటి మనం ఇస్తున్నాం ఆయనకి స్థలాన్ని? నిజంగా ఆయనకి స్థలం ఇస్తున్నామా? మన బ్రతుకుల్లో, మన జీవితాల్లో ఏ రోజైనా కానీ ఆయనకి స్థలం ఇచ్చినటువంటి దాఖలాలు కనబడుతున్నాయా? పరిశీలన చేయండి ఒక్కసారి. ఇవ్వాలని ఉంటుంది, ఏదో ఇద్దామని అనుకుంటే ఏదో తాత్కాలికంగా ఇదే అననీయ చేసిన తప్పిదే. ఏం చేశాడు? కొంత దాచుకొని కొంత ఇచ్చాడంట. మనం కూడా అంతే, అవసరాల వరకు ఆయనకి స్థలం ఇస్తాం, అవసరాలు తీరిపోయిన తర్వాత ఇంక లేదు. అననీయ బ్రతుకు కాదంటారా? ఆ మోసగాడి బ్రతుకు కాదంటారా?
పరిశుద్ధాత్ముని అన్నయ్య ఎలాగైతే మోసం చేశాడో అలాగే మనం కూడా ప్రభువుకి స్థలము ఇవ్వని కారణాన్ని బట్టి అతని వలె మనం కూడా పరిశుద్ధాత్ముని మోసం చేసేటువంటి జాబితాలో మనం కూడా నిలబడుతున్న వారం కాదంటారా? దేవుని వాక్యం సెలవిస్తుంది, ఆయనకి మనము స్థలము ఇవ్వకపోతే ప్రభువునే మనం మోసం చేసిన వాళ్ళం అవుతాం. నీకు బ్రతుకునిచ్చినవాడు దేవుడు, నిన్ను జీవింపజేస్తూ ఉన్నవాడు దేవుడు, నీ ప్రతి అవసరతలు తీర్చి ఆపదల్లో ఆదుకుంటున్నవాడు దేవుడు. ఆ దేవునికే నువ్వు స్థలం ఇవ్వకపోతే, నీకే ఆయన స్థలం ఇస్తే ఆయనకి నువ్వు స్థలం ఇవ్వకపోతే ఆయన్నే మోసం చేసిన వాడు అవుతావు. నిజం చెప్పాలంటే నీకున్న స్థలం ఏదైతే ఉందో అది నీకు ప్రభు ఇచ్చిందే. ఆయన స్థలంలోకి ఆయన ఆహ్వానించడానికి మనకి ఇబ్బంది. మనం కబ్జా చేసాం ఒక రకంగా చెప్పాలి అని అంటే. స్థలమేమో అయింది, మనం కబ్జా చేసి ఆయనకి ఏ అధికారం లేకుండా, ఏ అవకాశం లేకుండా, ఏ అనుమతి లేకుండా తాళాలు వేసుకొని కబ్జా చేసేసి నీకు ఏ సంబంధం లేదని ప్రభుని మోసం చేసేటువంటి జాబితాలో మనం ఉన్నాం. స్థలాన్ని కబ్జా చేయడాన్ని మోసమే కదండి అంటారు, వేరేదేమనరు కదా. ఆయన స్థలాన్ని మనం కబ్జా చేసాం, ప్రభుని మనం మోసం చేస్తూ ఉన్నాం. జాగ్రత్త, ప్రభువునే మోసం చేస్తే ఏం జరుగుతుంది అని అంటే అననీయ మరణించాడు, మరి బ్రతుకులు ఏమవుతాయో మీ ఊహలకే వదిలేస్తూ ఉన్నాను. కనుక ప్రేమైన దేవుని యొక్క సంఘమా, ప్రభు వాక్యం మనతో మాట్లాడుతూ ఉంది. దేవునికి మనం సమయం ఇవ్వాలి, అలాగనే దేవునికి మనం స్థలము ఇవ్వాలి. మన హృదయాల్లో స్థలం ఇవ్వాలి, మన జీవితాల్లో స్థలం ఇవ్వాలి, మన బ్రతుకుల్లో స్థలం ఇవ్వాలి, మన ఆలోచనలో స్థలం ఇవ్వాలి, మన తలంపుల్లో స్థలం. ఆయనకి స్థలం ఇస్తే ఆ స్థలానికి ఆయన్ని యజమానుని చేస్తే నీ జీవితం ఆశీర్వదించబడిన జీవితంగా మార్చబడుతుంది. శాపాలు కాదు, మరణము కాదు, రోగాలు కాదు, నీ మీదకి ఆయన కృప మాత్రమే వెల్లడిపరచబడుతుంది. నువ్వు ఎదిగి వర్ధిల్లుతావు. ఈ భూమి మీద కఠినమైన పరిస్థితులు నువ్వు ఎదుర్కొన్నా ఆయన నీ కొరకు సిద్ధపరచుచున్న స్థలములో సంతోషకరమైనటువంటి బ్రతుకు నువ్వు బ్రతుకుతావు. ఇది నిశ్చయం. ప్రభుకి స్థలం ఇచ్చిన వారు మాత్రమే ఆయన రాజ్యంలో స్థలాన్ని సంపాదించుకుంటారు. హల్లెలూయా. ఎవరైతే ఈ భూమి మీద ప్రభుకి స్థలం ఇస్తారో వారు మాత్రమే ప్రభు రాజ్యంలో స్థలాన్ని సంపాదించుకుంటారు. కనుక ఈ లోకంలో స్థలం ఇవ్వని ప్రతి ఒక్కరు కూడా ఆయనను మోసం చేసేటువంటి జాబితాలోనే కనబడుతున్నారన్న సంగతి మీరు జ్ఞాపకం ఉంచుకోవాలి. ఇది రెండవది. మూడవదిగా మనం చూసుకొని మనం ముగించుకోవడానికి ప్రయత్నం చేద్దాం. చూడండి ఒకసారి కొరింథీయులకు రాసినటువంటి 2వ పత్రిక 9వ అధ్యాయం 11వ వచనంలో చూద్దాం ఒకసారి. సనుగు కొనకయు బలవంతముగా కాకయు ప్రతివాడును తమ హృదయములో నిశ్చయించుకున్న ప్రకారము ఇయ్యవలెను. దేవుడు ఉత్సాహముగా ఇచ్చు వానిని ప్రేమించును, మరియు అన్నిటి యందు ఎల్లప్పుడూ మీరు సర్వ సమృద్ధి గలవారై ఉత్తమమైన ప్రతి కార్యము చేయుటకు దేవుడు మీ ఎడల సమస్త విధములైన కృపను విస్తరింపజేయగలడు. ఇందు విషయమై అతడు వెదజల్లి దరిద్రులకు ఇచ్చును, అతని నీతి నిరంతరము నిలిచినని వ్రాయబడి ఉన్నది. నేను లాస్ట్ వర్డ్ ఒకటే మీకు చెప్పాను. 7వ వచనం నుంచి చదువుకున్నట్లయితే మనకి విషయం అర్థమవుతుంది. ఇదేంటి అని అంటే కొరింథీయులకు రాసిన పత్రిక 9వ అధ్యాయం 7వ వచనం నుంచి మనం మాట్లాడుకుంటే రాయబడిన మాట ఏంటంటే, ప్రభుకి మనం ఇవ్వాల్సింది ఉంది. ఏమి ఇవ్వాలి? మనందరికీ తెలిసిందే, మన కష్టార్జితంలో నుండి ప్రభుకి మనం ఇవ్వాలి. చాలామంది అంటారు, ఒక చిన్న క్లారిటీ మీ అందరికీ నేను ఇస్తాను. ఈ రోజుల్లో దశమ భాగాలు ఉన్నాయా లేదా, ఇది పెద్ద కాన్సెప్ట్ అయిపోయింది ఈరోజు. ధర్మశాస్త్రం కొట్టివేయబడిన తర్వాత కూడా కొంతమంది అడిగారు అనమాట, ఏమండి ధర్మశాస్త్రం కొట్టివేయబడింది కదా, ధర్మశాస్త్రపు ఆజ్ఞలన్నింటినీ కూడా దేవుడు కొట్టివేసి తొలగించి నూతన నిబంధన ఇచ్చాడు, నూతనమైనటువంటి ఆజ్ఞలను జారీ చేశాడు కదా, మరి ధర్మశాస్త్ర సంబంధమైనటువంటి దశమ భాగాన్ని మనం ఎందుకు పాటించాలి అనేటువంటి ఆలోచన చేసేవాళ్ళు కొంతమంది ఉన్నారు. ఒక ప్రశ్న తలెత్తింది. చాలామంది బోధించేది కూడా ఏంటి అని చెప్పేసానంటే, నూతన నిబంధన ప్రకారం దశమ భాగాలు లేవు, ఆ యొక్క క్రియ లేదు, అది కొట్టివేయబడింది, ఇప్పుడు అది లేదు, కనుక మనం ఏది కూడా మనం పాటించాల్సిన అవసరం లేదని చెప్పేసి మాట మాట్లాడతారు. రైట్. కానీ ఒక విషయాన్ని మీరు గమనించండి, దశమ భాగము అనేది ధర్మశాస్త్ర సంబంధమైనటువంటి కట్టడ కాదు. ధర్మశాస్త్రము రాకముందే దశమ భాగం అనేది ఉన్నది. ఎక్కడ కనపడుద్ది మనకది? ఎక్కడ కనపడుద్ది? అబ్రహాము దగ్గర మనకి కనబడుతుంది. ఏం కనపడుతుందంటే, అబ్రహాము దగ్గర తను రాజ్యాన్ని జయించినప్పుడు తనకి కలిగిన దాంట్లో నుండి 10వ వంతు తీసుకుని వచ్చి ఎవరికి ఇచ్చాడు? అబ్రహాము మెల్కీసెదెకు అనేటువంటి రాజుకి ఇచ్చాడు. ఆ రాజు ఎవరో ఏంటి అనేది మనకి హెబ్రీ పత్రికలు చాలా క్లియర్గా కనపడుతుంది. మనము కూడా అదే క్రమంలో ఉన్నాము అని చెప్పేసినని
మనకి చాలా స్పష్టంగా లేఖనాలు రాయబడ్డాయి. దశమ భాగము అనేది నిశ్చయముగా అది ధర్మశాస్త్ర సంబంధమైన కట్టడి కాదు, అది ఖచ్చితంగా మనం చేయవలసిందే. కానీ నూతన నిబంధన తరానికి వచ్చేసరికి దేవుడు దశమ భాగాన్ని ఇంకొంచెం అప్డేట్ చేశాడు. మీకు ఇంకా క్లారిటీగా చెబుతాడు. పాత నిబంధన ప్రకారం ధర్మశాస్త్రపు ఆజ్ఞల ప్రకారం ఏం రాయబడి ఉంటుంది అని చెప్పేసి అంటే మనందరికీ తెలిసింది, వ్యభిచారం చేయొద్దని ఉంటుంది. నూతన నిబంధన ప్రకారం ఏముంటుంది అని అంటే మోహపు చూపుతో చూసినా కానీ వ్యభిచారం అంటే అది అప్డేట్ అయింది, ఇంకొంచెం గ్రోత్ అయింది. మీరు చూడండి, ధర్మశాస్త్రంలో రాయబడినటువంటి 10 ఆజ్ఞలు ఏవైతే ఉన్నాయో ఆ 10 ఆజ్ఞలు కూడా దేవుడు అప్డేట్ చేశాడు, ఇంకొంచెం కఠినతరమైనవి చేశాడు. నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించాలి అంటే నీకు ఏదైనా కోపం వచ్చిందనుకుని నీ మీద నువ్వు గాయం చేసుకోవడానికి, నిన్ను గాయపరచుకోవడానికి అవకాశం ఉంటుంది. ఎందుకంటే నువ్వు ఎలాగైతే నువ్వు ట్రీట్ చేసుకుంటున్నావో ఎదుటి వ్యక్తిని కూడా అలాగే ట్రీట్ చేయాలి ధర్మశాస్త్రం ప్రకారం. కానీ నూతన నిబంధనకు వచ్చేసరికి ఏం చేయాలి? నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించడం కాదు, నీ శత్రువుని సైతం కూడా నువ్వు ప్రేమించాలి. నీ ప్రేమతో సంబంధం లేదు, నీ శత్రువైనా సరే నువ్వు ప్రేమించాలి. అప్డేట్ అయ్యే ప్రతి ఆజ్ఞను తీసుకొని దేవుని చిత్తమైతే ఈ ఆజ్ఞలు ఎలాగ అప్డేట్ అయ్యాయనే దాని గురించి కూడా ప్రత్యేకంగా ఒక సమయాన్ని మనం ఏర్పాటు చేసుకుందాం. కానీ లేఖనాన్ని పరిశీలించండి, దేవుడు కొట్టివేసిన దానిని అంటే వాటిని కొట్టివేసి వీటిని అప్డేట్ చేసి ఇంకొంచెం కఠినతరమే అంటే ఇంకొంత పరిశుద్ధతలోకి, ఇంకొంచెం మనకి మేలు చేసే దానిలోకి ప్రభు మనల్ని నడిపించాడు. అందుకే నూతన నిబంధన ఇచ్చాడు. ఒకవేళ ధర్మశాస్త్ర సంబంధమైనటువంటి కట్టడే అని గనక భావిస్తే దశమ భాగం అనేది అది కూడా అప్డేట్ అయింది. అప్పుడు ఏమవ్వాలి? 50% అవ్వాలి, అంతే కదా. కానీ దేవుడు నూతన నిబంధనలో రాయించినటువంటి మాట ఏంటి అనంటే, సనుగు కొనకయు బలవంతముగా కాకయు ప్రతివాడు తమ హృదయములో నిశ్చయించుకున్న ప్రకారము ఇయ్యవలెను. దేవుడు ఉత్సాహముగా ఇచ్చువానిని ప్రేమించును. ఆయన ఇంకా ఏమంటున్నాడు? విత్తువాని గురించినటువంటి వివరణ ఇస్తా ఉన్నాడు. మనం ఖచ్చితంగా ఇచ్చి తీరాల్సిందే. చాలామంది ఇవ్వకూడదు అని చెప్పేసి అంటారు. దేవుడు ఎక్కడ కూడా ఇయ్యొద్దు అన్నట్లుగా లేఖనాలు ఎక్కడ రాయబడలేదు, ఎక్కడ కూడా ఆజ్ఞ జారీ చేయలేదు. ఒకవేళ దేవుడు ఇచ్చేటువంటి కాన్సెప్ట్నే కనుక బైబిల్ గ్రంథంలో నుంచి తొలగించాడు అని చెప్పేసి అనేటువంటి లేఖనాలు మనకు కనపడితే ఖచ్చితంగా మనం దాన్ని పాటించవచ్చు. చాలా స్పష్టంగా పౌలు గారు సంఘానికి ఏం బోధిస్తూ ఉన్నాడు? సనుగు కొనక బలవంతంగా గాక ప్రతివాడు తమ హృదయంలో నిశ్చయించుకున్న ప్రకారం ఇయ్యవలెను. ఇవ్వాలన్నాడా లేదా? ఇవ్వాలన్నాడు. దేవుడు ఉత్సాహంగా ఇచ్చువాన్ని ప్రేమిస్తానన్నాడు. ఉత్సాహంగా ఇవ్వాలి, వర్ధిల్లిన కొలది ఇవ్వాలని చెప్పేసి నన్ను అంటూ ఉంటాడు. వర్ధిల్లిన కొలది ఇస్తానని చెప్పేసి ఇచ్చేవారిని దీవిస్తానని కూడా మాట్లాడుతూ ఉంటాడు. అందుకే ఇది ఎందుకు చెప్పాడు అని చెప్పేసి అంటే, మనం ఒక విత్తనాన్ని విత్తితేనే అది మొక్క అవుతుంది, మ్రానవుతుంది, దాని నుండి ఫలాలు వస్తాయి, అవి మనం తినడానికి అవకాశం ఉంటుంది. ఒక విత్తనం విత్తితే అందులో నుండి ఎన్నో ఫలాల్ని మనం చూడగలుగుతాం. దేవుడు అందుకే ఆ కాన్సెప్ట్ని మాతో మాట్లాడాడు. ఒకవేళ మనం విత్తకపోతే మనకి ఫలింపు ఉండదు, మనం తినలేము. మీరేదో ఇవ్వాలి లేకపోతే మీరేదో మాకు ఇచ్చేయాలని చెప్పేసిన ఉద్దేశంతో మాట్లాడలేదు. మీ అందరికీ బావుగా తెలుసు, ఏ ఒక్కరోజు కూడా మీ దగ్గర బలవంతంగా కానీ లేకపోతే మీకు వాక్యాన్ని ఈ రకంగా బోధించి కానీ డబ్బులు అడిగిన దాఖలాలు లేవు. మీకు ఇంకా క్లారిటీగా చెబుతాను. ఎప్పటి వరకు సుందరయ్య కాలనీ పరిచర్య ప్రారంభించిన ఇన్ని సంవత్సరాల్లో ఏ ఒక్కరోజు కూడా కానుకల గురించిన ప్రస్తావన రాల. అసలు కానుకల పెట్టె గురించి అంటే చాలా మందిరాల్లో ఏం కనపడుద్దంటే, కానుకల కోసం ఒక ప్రత్యేకమైనటువంటి సాంగ్ అందరినీ లేపి ఇలాగ కొన్ని కార్యక్రమాలు అలాగుంటాయి. కానీ ఏ ఒక్కరోజు కూడా దానికి ప్రథమ స్థానాన్ని ఇవ్వాల, దానికి ప్రాముఖ్యతనివ్వాల. కానుకలే అనేటువంటి కాన్సెప్ట్తో ఏ రోజు కూడా ప్రభు మాట్లాడలేదు అక్కడ. ఎందుకంటే ఎలీషాకి తెలుసు, ఎందుకంటే తను జాయిన్ అవుతూ ఉన్నాడు కాబట్టి తనకి తెలుసు. అసలు నేను పట్టించుకుని అంతేందుకు ఈరోజు ఆదివారం వెళ్ళొచ్చామండి. అసలు కానుకలు పెట్టె గురించి ఆలోచన కూడా ఎవరికి రాలా. ఎవరి హృదయంలో వారికి వచ్చిన తలంపు కొలిది వేసారా వెళ్ళిపోయారా అనేదే కానీ ఎప్పుడో ఒక 4 రోజులకు ఒకసారి 2 నెలలకు ఒకసారి ఆ కానుకలు పెట్టి తెరిచి ఉన్న డబ్బులు తీసుకొని దానిని ప్రభు పని కోసం వాడడం తప్ప ఏ రోజు కూడా దీనికోసం ప్రత్యేకమైన సమయాన్ని ఏర్పాటు చేయాల. ఇప్పటికీ మీట్లో జాయిన్ అవుతున్న వారిని ఏ ఒక్కరిని కూడా దశంభాగాల గురించి కానీ కానుకల గురించి కానీ మాట్లాడాల. కానీ ప్రభు ఈరోజు ఖచ్చితంగా మనకి తెలియజేస్తూ ఉన్నటువంటి విధానం ఏంటి అని అంటే, ప్రభుకి సమయం ఇవ్వాలి, ప్రభుకి స్థలం ఇవ్వాలి, ప్రభుకి సొమ్ము కూడా ఇవ్వాలి. లేకపోతే ఎలాగండి ఏంటి అనే ఆలోచన మీకే వదిలేస్తున్నాను. నేను మీ బలవంతంగా మీకు లేకపోయినా ఇచ్చేయాలి, దశంభాగాలు ఇవ్వాలి, ఈ పెద్ద పెద్ద కార్పొరేట్ పాస్టర్లు అంటారు కదా, మీరు ఎంత ఇస్తే అంత వద్దు, ఈ కాన్సెప్ట్ ఏం లేదు. వాక్యం మీ ముందుంచాను. ఇచ్చేవారు ఎవరైనా సరే సనుగు కొనక బలవంతంగా గాక ప్రతివాడు తమ హృదయంలో నిశ్చయించుకున్న ప్రకారం ఇవ్వాలి. తమ హృదయంలో నిశ్చయించుకున్న ప్రకారం అననీయ కూడా నిశ్చయించుకున్నాడు. ఏమని నిశ్చయించుకున్నాడు?
భూమిని అమ్మి ఎంత వెల అయితే వస్తుందో అది సేవకుడికి ఇవ్వాలని నిర్ణయించుకున్నాడు. వాక్యం అదే కదా. నేనేదైనా కానీ వాక్యాన్ని మీరు బోధిస్తున్నానంటే దయచేసి ఖచ్చితంగా మీ హ్యాండ్ రైజ్ చేసి మాట్లాడండి, తప్పులేదు. ఖచ్చితంగా మీకు సమాధానం ఇవ్వడానికి నేను ఇష్టపడతాను. ఎందుకంటే అపోస్తులైనటువంటి పౌలు గారు కానీ, పరిశుద్ధులు కానీ, ఇంకెవరైనా కానీ వాక్యాలు బోధించినా ఆ వాక్యాలు, ఆ లేఖనాలు అలాగున్నాయో లేదో పరిశీలించేటువంటి నడిపింపులో ప్రభు మనల్ని ఉంచాడు. లేఖనాలు మీ ముందు పెడుతున్నాను. అననీయ చేసిన తప్పు గురించి మీకు చెబుతున్నాను. హృదయంలో ఎంత ఇవ్వాలని నిర్ణయించుకున్నాడు, అది ఇవ్వకుండా తను ఏం చేశాడంటే దాచుకొని కొంత ఇచ్చాడు. దానిని పరిశుద్ధాత్మని మోసం చేసిన దాని కింద పరిగణించాడు. ఆ రోజే మరణించినట్లుగా లేఖనం కనపడతా ఉంది. ఇది నేను నా కోసం రాసుకున్న వాక్యం కాదు, లేకపోతే నేను ప్రింట్ చేసుకున్న బైబిల్ కాదు. నా 66 గ్రంథాల బైబిల్ గ్రంథాలు ఏ మాటలైతే రాయబడ్డాయో మీ గ్రంథంలో కూడా అదే రాయబడింది. దానికి నాకు మధ్య ఏ సంబంధం లేదు. పరిశుద్ధాత్మ దేవుని యొక్క ఆత్మ నడిపింపే ఈరోజు మనతో మాట్లాడుతుంది. జాగ్రత్తగా గమనించండి. సనుగు కొనక, బలవంతంగా కాక, ప్రతివాడు తమ హృదయంలో నిశ్చయించుకున్న ప్రకారం ఇవ్వవలెను. దేవుడు ఉత్సాహముగా ఇచ్చువాని ప్రేమించును. నిశ్చయించుకున్న ప్రకారం ఇవ్వకపోతే అననీయ ఏ తప్పైతే చేశాడో అదే తప్పు మనం చేసిన వాళ్ళం అవుతాం. నిశ్చయించుకోకపోవడం మీ ఇష్టం. నిశ్చయించుకొని ఇచ్చారనుకోండి, ప్రభు మిమ్మల్ని దీవిస్తాడు. అసలుకి ఇవ్వలేదనుకోండి, విత్తినవాడు మాత్రమే ఆహారాన్ని తింటాడనే వాక్యం కూడా కింద రాయబడింది. లేఖనాల్ని మనం పరిశీలించినప్పుడు మనకు అర్థమవుతున్నటువంటి మాట ఒకటే, మనం దేవునికి ఇవ్వాలి. ఈ రోజుకి కూడా సేవకులం అయినప్పటికీ కూడా మాకు వచ్చే దానిలో నుండి ఇచ్చేటువంటి గుణాన్ని మేము కలిగి ఉన్నవారం కనుకనే ప్రభు మమ్మల్ని పోషిస్తున్నాడు. మీ అందరికీ తెలియదు, ఇప్పుడు నా ఫోన్పే ఓపెన్ చేసినా కానీ మీకు కనపడుతుంది, 3 రూపాయలు కనపడతాయి. తండ్రి యొక్క, కుమారుని యొక్క, పరిశుద్ధాత్మ నామంలో. మొన్న నేను ఏదో చేపలు తీసుకొని వచ్చాను, అందులో ఏదో ఒకటి తయారు చేశాను. అది నాకు పడలేదు. నైట్ అంతా కూడా బాగా వాంటింగ్స్ అవుతున్నాయి, కడుపు అంతా కూడా ఉబ్బరంగా ఉంది. నాకు అర్థమవుతుంది ఒక చిన్న కూల్ డ్రింక్ ఏదైనా తాగితే కొంచెం సెట్ అవుతుంది అని చెప్పేసి అనుకుని పాస్టర్ గారిని నేను ఒక 25 రూపాయలు అడిగాను. తను ఒకటే మాట, నా దగ్గర లేవంది. నిజానికి ఉన్నాయి, మన కోసం మనకి స్థలం కోసం ప్రభు ఇచ్చిన డబ్బులు కొంత ఉన్నాయి. కానీ ఆరోగ్యం బాగలేదు, వాంతులు చేసుకుంటా ఉన్నాను, ఇబ్బందికరంగా ఉంది, భరించలేకపోతా ఉన్నాను. 20 రూపాయలు అడిగితే నా దగ్గర లేవు. ఇక ఈ డబ్బులే ఉన్నాయి, నేను అవసరమైతే దాంట్లో ఖర్చు చేసుకుంటే నాకు భయం వేసింది. అమ్మో, అది నా సొమ్ము కాదు. మీరు అడగండి ఝాన్సీని, ఆ రోజు రాత్రి అంతా కూడా దాదాపుగా 10 సార్లు ఏమో నేను వాంటింగ్స్ చేసుకున్నాను. కానీ ఏ ఒక్క రూపాయి కూడా నా ఆరోగ్యం కోసం ఖర్చు చేయడానికి నేను ఇష్టపడలే. ఎందుకంటే అది నా సొమ్ము కాదు, అది నాది కాదు, నాకు సంబంధించింది కాదు. కొంత బాధ కలిగినప్పటికీ కూడా ఏంది ప్రభు ఈ పరిస్థితి అని అనిపించినప్పటికీ కూడా ఆ అమౌంట్ మీద, ఆ సొమ్ము మీద చెయ్యి వేయడానికి మనసు రాలేదు నాకు. సైలెంట్గా ఉండిపోయాను. ప్రార్థన చేసుకున్నాను. అర్ధరాత్రి 4 ఏమో మొత్తానికి నిద్రపోయాను. ఉదయానికి పూర్ణ ఆరోగ్యంతో మరలా కళ్ళు తెరిచాను. దేవునికి మహిమ. దేవుడు కొరకు ఇచ్చిన సొమ్ములో అంత నమ్మకంగా ఉంటాం. దేవుని కొరకు ఇస్తూ ఉన్నటువంటి సొమ్ము విషయంలో ఏ ఒక్కరోజు కూడా మా సొంత ఇష్టాలకి, సొంత కోరికలకి, ఆహారాల కోసమో లేకపోతే అవసరాల కోసం ఎప్పుడు వినియోగించుకోలేదంటే. మేము బ్రతుకు నిమిత్తము ప్రభు మమ్మల్ని పోషిస్తున్నాడంటే దానికి గల కారణం దేవుడు మాకిచ్చిన దాంట్లోనే కొంత మేము విత్తుతున్నాం గనక, మేము ఫాలో అవుతున్నాం కాబట్టి చెబుతున్నాను మీకు. లేదా మీ దగ్గర నుండి ఏదో ఆశించి కాదు. పోయిన ఆదివారం కాకుండా అంతకుముందు ఆదివారం ఇజ్రాయేలీల దగ్గర ఈ సొమ్ము గురించినటువంటి విషయం గురించి కొంత మాట మీతో నేను మాట్లాడాను. అందుకే నేను పూర్తిగా వివరించట్లేదు. కానీ ఒకటే స్పష్టమైనటువంటి వివరణ, నువ్వు ఖచ్చితంగా ఇవ్వాలి. ఆ ఇవ్వదలుచుకున్నది ఏదైతే ఉందో సనుగు కొనకయు బలవంతంగా కాకయు ఇవ్వాలి. ఎంత ఇవ్వాలి అని అంటే 10% కాదు, నువ్వు వర్ధిల్లిన కొలది ఇవ్వాలి. దేవుడు నిన్నెంత వర్ధిల్లింపజేశాడో అంత ఇవ్వాలి. ఇది ప్రభు పెట్టిన క్రమం. అందుకే నేటికి మనము మెల్కీసెదెకు యాజక క్రమంలో ఉన్నామని లేఖనం సూటిగా స్పష్టంగా తెలియజేస్తుంది మనకి. ప్రియమైన దేవుని యొక్క సంఘం, ఈ విషయాన్ని మీరు గమనించి ప్రభు మాట్లాడుతున్నాడు. ఉత్సాహంగా ఇచ్చువానిని ప్రేమించిన ఎవరికి? మాకు కాదు. నేను ఇంకొక విషయం కూడా చెప్పాను మొన్న. ఇవ్వడము అని అంటే కేవలం సేవకుడికి మాత్రమే ఇవ్వడం కాదు. నువ్వు బేదలను ఆదుకున్నా కానీ ప్రభుకి ఇచ్చినట్లే. అలాగని సేవకుడికి ఇవ్వద్దని కాదు. మేము చేసేటువంటి ఫార్ములా ఒకటే, ప్రభు మమ్మల్ని ఆశీర్వదించిన కొలది, వర్ధిల్లింపజేసిన కొలది కొంత అమౌంట్ మా దగ్గర ఉందంటే కొంత సేవకు వాడాలి, కొంత సమాజానికి వాడాలి. దేవుడు ఏదైతే ఆశించాడో దానిని మేము నెరవేర్చాలి. అందుకే బేదల యొక్క భోజనాల కార్యక్రమం ప్రతి నెల 15 మందికి భోజనం పెట్టాలన్న తీర్మానం దానికే. అలాగనే కొంత పరిచర్యలు జరుగుతున్న సేవలు మేము కూడా కొంతమందికి పంపిస్తూ ఉన్నాం.
మేము కూడా కొంత పరిచర్ను ప్రోత్సహిస్తూ ఉన్నాం. అది మా సంఘం కాకపోయినా, లేకపోతే మా చర్చి పేరు కాకపోయినా, మన డినామినేషన్ కాకపోయినా ఏం ఉంటాయి కదా. ఏదో ఫైర్వర్డ్ మినిస్ట్రీ ఈ బోర్డు పెట్టుకుంటేనే వాళ్ళకి మనం ఇదేం లేదు. ఆదిమ సంఘం ఏదైతే చేసిందో, మాసిదోనియా సంఘం ఎలాగైతే యెరూషలేము సంఘాన్ని ఆదుకుందో, కొరింథీ సంఘం ఎలాగైతే మాసిదోనియా సంఘాన్ని ఆదుకుందో, వీళ్ళ మధ్య సంఘ భేదాలు లేవు, ప్రాంతీయ భేదాలు లేవు. ఒకటే ఒక్క ఆలోచన, మనమందరం ప్రభు రక్తంలో కడగబడిన దేవుని యొక్క సార్వత్రిక సంఘం. పేర్లు వేరై ఉండొచ్చు, మన సేవకులు వేరై ఉండొచ్చు, కానీ ఒక సంఘం మన కళ్ళెదుట కష్టపడుతుంది అని అంటే మనం ఇవ్వగలిగినటువంటి స్థితిలో మనం ఉండాలి. ఆ వాక్యాన్ని నేర్చుకున్న వారం కనుకే సంఘాలు వేరైనా కానీ సేవకులకి మేము ఇచ్చేటువంటి స్థితిలో ఉన్నాం, పేదలను ఆదుకునేటువంటి స్థితిలో ఉన్నాం. ఇప్పటికీ మేము వర్ధిల్లిన కొలది మేము ఇస్తూ ఉన్నాం, ప్రభు యొక్క సేవని ప్రోత్సహిస్తున్నాం, సమాజంలో దేవుని యొక్క ప్రేమని కనబరుస్తూ ఉన్నాం. ఇదే మమ్మల్ని పోషింపజేస్తుంది, ఇదే మమ్మల్ని లేని స్థితిలో కూడా మమ్మల్ని నిలబెడుతుంది, ఇదే మమ్మల్ని ఆదరిస్తుంది, బలపరుస్తుంది, వృద్ధిలోనికి తీసుకొని రాగలుగుతుంది, ఆయన ఫలాలను భుజించడానికి అవకాశం ఇవ్వగలుగుతుంది. కనుక ప్రేమైన దేవుని సంఘమా, అలాగున కాకుండా మీరు హృదయంలో నిశ్చయించుకున్న దాని ప్రకారం మీరు ఇవ్వకుండా అననీయ ఏ తప్పైతే చేశాడో అదే తప్పు మనం చేసిన వాళ్ళం అవుతాం. మనము ప్రభువుని మోసం చేసిన వాళ్ళం అవుతాం. కనుక ఈ విషయాన్ని మీరు తప్పక జ్ఞాపకం ఉంచుకోండి. 3 విషయాలు ప్రభు ఈ దినాన మనతో మాట్లాడాడు. ఏంటవి అనంటే, 1, ఖచ్చితంగా మనం ప్రభుకి సమయాన్ని ఇవ్వాలి, ఖచ్చితంగా మనం ప్రభుకి స్థలాన్ని ఇవ్వాలి, ఖచ్చితంగా ప్రభుకి మన సొమ్మును కూడా ఇవ్వాలి. ఈ మూడు ఇచ్చినప్పుడు ప్రభువుని మోసం చేసిన వారి జాబితాలో మనం ఉండం, ప్రభువుని అనుసరిస్తూ ఉన్న వారి జాబితాలో మనం ఉంటాం. అననీయ మీదకి వచ్చిన శిక్ష మన దగ్గరికి రాదు, ఆ స్థితిలో మనం ఉండం. ఒకవేళ ఈ 3 విషయాలు మనం తప్పిపోయి గనక మనం బ్రతికితే ఖచ్చితంగా అననీయ చేసిన తప్పే మనం చేసిన వాళ్ళం అవుతాం. అననీయ ఎలాగైతే పరిశుద్ధాత్మని మోసం చేశాడో, దేవుణ్ణే మోసం చేశాడో, ప్రభువునే మోసం చేశాడో, అలా మోసం చేసిన మోసగాళ్ళ జాబితాలో మనం ఉంటాం. ఆ పరిస్థితి మనకి రాకూడదు. మనం మోసగాళ్ళ జాబితాలో ఉండకూడదు, ఆయన కుమార్తెల జాబితాలో మనం ఉండాలి. అట్టి కృప మనందరికీ ప్రభువు సమృద్ధిగా అనుగ్రహించునుగాక. దేవుడికి ఇవ్వవలసినది నిశ్చయించుకున్న కొలది, తీర్మానించుకున్న కొలది, వెనకడుగు వేయకుండా, దాచుకోకుండా, పూర్తిగా సంపూర్ణంగా ఇచ్చి ప్రభువుకి మహిమ కలిగే విధముగా మనము బ్రతుకుతుముగాక. అట్టి రీతిగా ప్రభు మనలందరినీ ఆశీర్వదించునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందామండి అందరం కూడా. దీని కొనసాగింపు ఉంది. ఇప్పటివరకు మనము తీసుకొని మోసం చేసిన వాళ్ళను చూసాం, ఇచ్చి మోసం చేసిన వాళ్ళను చూసాం. వచ్చే ఆదివారం తీసుకొని ఇచ్చిన వారి గురించి కూడా మనం చూద్దాం. ఖచ్చితంగా ప్రభు మనతో చాలా శ్రేష్టమైన మాటలు మనతో మాట్లాడబోతూ ఉన్నాడు. సిద్ధపడి దేవుని యొక్క సన్నిధిలో గడపడానికి మనం నిర్ణయించుకొని పరిగెత్తుకుంటూ ఆయన సన్నిధిని ఆశ్రయిద్దాం. ప్రార్థన చేసుకుందాం. ఎవరైనా ఒకళ్ళు చెప్పబడిన వాక్యమును బట్టి ప్రార్థన చేస్తారా? చేయండి అమ్మా.